అవకాశం ఇచ్చిన దావచనుల కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారండి? గుర్తున్నానైతే నేను మీ అందరికీ మా కోసం ప్రార్థన చేస్తున్నట్టున్నారు కదా, అందుకే గుర్తున్నాను కదా. మీరంత ఆనందంగా నవ్వుతూ ఉంటే అంత సంతోషంగా దేవుడు కూడా ఆనందిస్తున్నాడంట. నా బిడ్డలందరూ నా సన్నిధిలో కూర్చొని ఎంతో ఆనందిస్తున్నారు అని చెప్పేశాను. సరే, ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన వాక్యాంశం మనం చదువుకుందాము. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం అండి. చదువు. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడైన దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా ప్రభా, ఈ యొక్క సాయంకాలం సమయమందు నీ పాద సన్నిధికి రావడానికి ప్రభా మీరు ఎంతగానో కృప చూపించారు. ఇదిగో దేవా, 1 తిమోతి పత్రిక తండ్రి నాయన 4వ అధ్యాయం 12వ వచనము ద్వారా తండ్రి కూడి ఉన్న బిడ్డలందరితో ప్రభా, నాతో మాతో ప్రభా మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాతో ఉంటేనే ప్రభా నాయన, మీరు మా వెనక నిలబడితేనే ప్రభా తండ్రి నాయన మేము మాట్లాడగలము. కాబట్టి ప్రభా మీ స్వరాన్ని ప్రభా తండ్రి మనుష్యులుగా తండ్రి మా స్వరమును మీరు మరుగుపరిచి ప్రభా మీ యొక్క ఆత్మతో నింపి ప్రభా మాకు కావాల్సిన ప్రతి ఒక్క మాటను ప్రభా, ఇక్కడికి కూడా వచ్చిన ప్రతి ఒక్క హృదయాలను తృప్తి చెందడానికి కావాల్సిన మాటలు మీరే అందించమని, కృప చూపించమని ఈ కొద్ది ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. తిమోతి రాసిన పత్రిక ఎవరు రాశారండి? తిమోతికి ఎవరు రాశారు ఈ పత్రికను? పౌలు గారు రాశారు. అయితే 4వ అధ్యాయం 12వ వచనంలో తిమోతి కోసం ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. అయితే తిమోతి కోసం మనం తెలుసుకుందాం. తిమోతి అనగా ఘనత కొరకైన పాత్ర. ఏం పాత్ర అండి? తిమోతి అనగా అర్థము ఘనత కొరకైన పాత్ర. అయితే యేసుక్రీస్తు తర్వాత కొత్త నిబంధనలో 27 పుస్తకాలంతా రాసిన ఆ 27 పుస్తకాల్లో ఎక్కువగా ప్రభావితం చూపిన వ్యక్తి ఎవరు అంటే న్యూ టెస్టిమెంట్ లో పౌలు గారు. అయితే మరొక వ్యక్తి లేరు. తర్వాత ఆ పౌలు గారిని వెంబడించిన వ్యక్తి ఎవరు? తిమోతి గారు. అయితే తిమోతి గురించి మనం ఇప్పుడు ప్రస్తుతం వింటున్నాం. ఆయన జీవితం గురించి మనం ఆలోచించినప్పుడు తిమోతి యవ్వనంలోకి అడుగు పెడుతున్నప్పుడు పౌలుని వెంబడించాడంట. ఎప్పుడు? యవ్వనంలోనికి అడుగు పెడుతున్నప్పుడు. యవ్వనంలో అడుగు పెడుతున్నప్పుడు దేవుణ్ణి వెంబడించడం కానీ, దైవ సేవకులు వెంబడించడం కానీ జరుగుతుందంటారా? జరగదు కదా. బాగా యవ్వన ప్రాయం వచ్చినట్టు ఏమనిపిస్తుంది? చక్కగా లోకము, లోకాశలు మనకి ఎంతో ఆసక్తిగా ఉంటాయి. కానీ ఆనాటి దినాల్లో పౌలుని ఎవరు వెంబడిస్తున్నారు? తిమోతి వెంబడిస్తున్నాడు. తిమోతి వెంబడించేటప్పుడు తిమోతి చాలా యవ్వనస్తుడంట. అయితే మనం చూసుకున్నట్లయితే ఆయన యవ్వనంలోనికి అడుగు పెడుతున్నప్పుడు పౌలును వెంబడించాడు. ఆ వెంబడించింది ఎప్పుడు వరకు జరిగింది అంటే ఆయన మరణము వరకు ఆగలేదంట. ఎప్పుడు వరకు? మరణము వరకు ఆగలేదు. తిమోతిలాగే ఉండాలి అని ఎవరు కనిపించాలి? మనకు అనిపించాలి. తిమోతి లాంటి జీవితం మనం కూడా జీవిస్తే బాగుంటుంది. అయితే తిమోతి క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చినవాడా? కాదు. ఎందుకనగా తన తల్లి మాత్రం యూదురాలు, తండ్రి క్రీస్తు దేశస్థుడు. తల్లి యూదురాలు కాబట్టి ధర్మశాస్త్రాన్ని చక్కగా ఎవరు? తిమోతి పఠించాడు. తండ్రి గ్రీస్తు దేశస్థుడు అయినప్పటికీ వీరు 2 కులాల మధ్యలో నుండి, 2 జాతుల మధ్యలో నుంచి వచ్చినవాడు తిమోతి. యూదులు ఎలాంటి వారో మనకు తెలుసు, గ్రీసు దేశస్థులు ఎలాంటి వారో మనకు తెలుసు. అంటే తిమోతి కొరకు ఒక పరిచయాన్ని మీకు తెలియచేస్తున్నాను. వాక్యంలోకి వెళ్ళక ముందే తిమోతి ఏంటి, తన కుటుంబం ఏంటి, తన కుటుంబ జీవితం ఏంటి అన్నదని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అయితే గ్రీసు దేశస్థులు దేన్ని వెతుకుతారండి? ఎక్కువగా జ్ఞానాన్ని వెతుకుతారు. వారికి ఉన్న తెలివి ఎవరికి లేదంట. వారంత జ్ఞానం ఎవ్వరికి లేదంట. అలాంటి తండ్రి దగ్గర నుంచి వచ్చిన వాడు ఎవరు? తిమోతి. అయితే ఇంతటి జ్ఞానము కలిగిన
తిమోతి తండ్రి ఏ విధంగా జీవించారు అంటే ఆయన అన్యుడు, తల్లి యూదురాలు. కానీ తల్లి యొక్క బోధలోను సహవాసములోను అవ్వ యొక్క బోధలోను తిమోతి భక్తి కలిగిన మార్గంలో పెరిగి పెద్దవాడయ్యాడు. మనం చూసినట్లయితే గ్రీసు దేశస్తులంట మొట్టమొదటిగా, ఇప్పుడు మనం ఓటింగ్ వేస్తున్నాం కదా, ప్రజలు ఓటేసి ఒక నాయకుని ఎన్నుకుంటాం కదా, ఇది ఎక్కడ ప్రారంభమైందంటే గ్రీసు దేశస్తుల్లోనే ప్రారంభమైంది. ప్రజలు ఎన్నుకోవడం, ఓట్లు వేయడం అనేదాన్ని అక్కడ నుంచే ప్రారంభించారు. అలాగా వారి కోసం మనం తెలుసుకున్నట్లయితే వారు ఇంకా ఏం చేశారంట, ఈ ప్రపంచంలో విశ్వవిద్యాలయాన్ని మొట్టమొదటిగా ప్రారంభించింది గ్రీకులే. ఆ దేశంలోనే అది ప్రారంభించబడ్డాది. ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుంటే మొట్టమొదటిగా ఒలింపిక్స్ ఎక్కడ ప్రారంభించారు, ఏ దేశంలో ఆడారంటే గ్రీకు దేశంలోనే ఆడారంట. ఇంకా చాలా చాలా విషయాలు ఆ దేశస్తుల గురించి మనం తెలుసుకుంటూ వెళ్తే వారి జ్ఞానం అమోఘమైనదంట. అక్కడి నుంచి వచ్చిన వాడే తిమోతి తండ్రి, తల్లి యూదురాలు. అయితే ఎవరి ప్రభావము కుమారుడి మీద ఎక్కువగా ఉండాలి? తండ్రి ప్రభావం కుమారుడి మీద ఎక్కువగా ఉంటుంది. కుమార్తె మీద ఎవరి ప్రభావం ఉంటుంది? తల్లి ప్రభావం ఉంటుంది. ఇక్కడ చూస్తే తిమోతి మీదంట తండ్రి కన్నాను తల్లి ప్రభావం ఎక్కువగా ఉందంట. తన అమ్మమ్మ ప్రభావము, తన తల్లి ప్రభావము చిన్నప్పటి నుండి తిమోతికి ఎక్కువగా ఉంది. ఎందుకనగా తిమోతి తల్లి అవ్వ ఏం చేశారంటే తిమోతిని పక్కకు తీసి చక్కగా భక్తిలో, వాక్యంలో, విశ్వాసంలో పెంచారంట. అయితే పౌలు తిమోతికి ఉత్తరం రాస్తే ఏమంటున్నాడంటే, విశ్వాసములోను నిష్కపటమైన భక్తిని నీలో చూస్తుంటే ఎవరు గుర్తొస్తున్నారంట ఆయనకి? నీ అవ్వైనా లోయి, నీ తల్లి అయినా కుమారుని చూస్తుంటే ఎవరు గుర్తొస్తున్నారు? అవ్వ, తల్లి. ఎంత భక్తి అండి నిజంగా! ఏది చూశాడంట పౌలు? తిమోతిలోని నీ విశ్వాసాన్ని, నిష్కపటమైన భక్తిని. తిమోతి నిలబడడానికి కారణం ఎవరు? ఇద్దరు వ్యక్తులు. దేవుడు నిలబెట్టించారు, కానీ ఆయన వెనకాతలు ఉన్నది ఎవరు? తల్లి అవ్వ. తన్ను బట్టి తిమోతి నిలబడి ఉన్నాడు. అయితే మనం చూసినట్లయితే అయితే తిమోతి నిలబడడానికి కారణం వీరిరువురు కాకుండా పౌలు గారు ఒక మాట చెప్తారు. ఏమని? మొదటి ప్రయాణం చేసి, మిషనరీ ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు ఆ తల్లి అవ్వ విశ్వాసములో బలపడి చాలా భక్తిగా ఎదిగి వారు కుమారుని కూడా అదే భక్తిలో పెంచుతూ వచ్చారు. పౌలు ఈ యొక్క తిమోతిని చూసినప్పుడు తనలో విశ్వాసాన్ని, భక్తిని చూడగానే పౌలుకి ఏమనిపించిందంటే తిమోతిని నా వెంట రమ్మని పిలుస్తున్నాడు. ఏమని? నీవు నాతో పాటు రావాలి అని చెప్పి. ఈ పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు ఒక రోజు ఏం జరిగిందంటే అక్కడున్న ప్రజలందరూ పౌలుని రాళ్లతో కొట్టి హింసించి చచ్చిపోయాడని చెప్పి ఏం చేశారు? వదిలి వెళ్ళిపోయారు. ఏ ఊరు? ఎక్కడైతే తిమోతి పెరిగి పెద్దవాడయ్యాడో, తన తల్లి ఎక్కడుందో అక్కడే ఆ ప్రదేశంలోనే ఆ సమస్య జరిగింది. నిజంగా ఎవరైనా అయితే పౌలు తిమోతిని నా వెంట రమ్మని అడిగినప్పుడు పంపిస్తారా? ఏ తల్లిదండ్రులైనా పంపిస్తారా? చూస్తూ చూస్తూ పిల్లల్ని ఎవరైనా కష్టాల్లో తోసేస్తారా? కళ్ళ ముందే పౌలుని అలా కొట్టి హింసించేస్తే పౌలు నాతో పాటు నన్ను వెంబడించు, నా వెనకాతలు నువ్వు రా అంటే ఏ తల్లిదండ్రులు పంపిస్తారు? ఎవరు పంపించరు. కానీ ఇక్కడ తల్లి ఏం చెప్తుంది? అవ్వ ఏం చెప్తుంది? పంపించడం మీరు సిద్ధపడ్డారు, కానీ తండ్రి పంపించచ్చా? పంపించగలడా? ఎందుకంటే తండ్రికి ఆ భక్తి గాని ఆ ఆలోచన గాని లేదు. తల్లి మాత్రమే ఆ విశ్వాసంలో, ఆ భక్తిలో ఉంది. కానీ పంపించడానికి ఏం చేశారు? వారు సిద్ధపడ్డారంట. అపొస్తలుల కార్యాలు 16:1 మనం చూసినట్లయితే చదువు. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఇక్కనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకు అందరికీ తెలియను కనుక వారిని బట్టి అతడు తీసుకొని సున్నతి చేయించెను. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపోస్తలులు పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. చాలు చూసారా? ఇక్కడ మనం చూసినట్లయితే
పౌలు రమ్మని పిలిచినప్పుడు అంటే అక్కడ ఉన్నవారు గ్రీజెస్ ఎలాంటి వారు? సున్నతి ఎందుకు చేయించాడు పౌలు? కేవలం తిమోతి మాట వినడం కోసం, పరిచర్యకి ఆటంకపరచుకొని ఉండడం కొరకు తిమోతి అక్కడ. ఎందుకంటే యూదుల కుమారుడు కదా, మరి చెప్పిన వారు వినరు కదా, వీనేమో గ్రీసు దేశస్తుడు, ఎలాగైనా సున్నతి చేయించాలని పౌలు సున్నతి చేయిస్తే తిమోతి అందరికీ ఎలా ఉన్నాడంట? మాదిరికరంగా ఉన్నాడంట. ముఖ్యంగా యవనస్తులకు మాదిరి. తిమోతి సొంత ఊరిలోను పక్క ఊరిలో కూడా మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించాడంట. ఎవరైనా అలా కలిగి జీవిస్తారా? ఇంటిలో మంచి సాక్ష్యం ఉంటుందా? ఉంది అనుకోండి, బయట మంచి సాక్ష్యం ఉండదు. బయట మంచి సాక్ష్యం ఉందనుకోండి, సంఘంలో మంచి సాక్ష్యం ఉండదు. సంఘంలో మంచి సాక్ష్యం ఉన్నారనుకోండి, కుటుంబంలో. ఇక్కడ తిమోతి ఏంటి? అన్ని విధాలుగా మంచి సాక్ష్యాన్ని, ఏంటి ఉన్న ఊర్లోనే కాకుండా పక్క ఊర్లో కూడా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడంట. అంటే ఏ రీతిలో, ఏ భక్తిలో, ఏ విశ్వాసంలో, ఏ వాక్యంలో తను బలపడ్డాడో, ఎలాంటి ఆధ్యాత్మిక జీవితంలో తిమోతి ఎదిగాడన్నదని మనం చూస్తున్నాం. లుస్త్రా యుకోనియాలో మంచి పేరు కలిగిన వాడు తిమోతి. పౌలు రెండవ మిషనరీ ప్రయాణ యాత్రలో పౌలుతో పాటు ఎవరున్నారు? తిమోతి ఉన్నాడు. అపోస్తలుల కార్యాలు 14:19 నేను చెప్పుకెళ్తున్నానమ్మా, తర్వాత మీరు చదువురు గాని. పౌలు గారికి భద్రత లేనప్పుడు, రక్షణ లేనప్పుడు, రాళ్లతో కొట్టినప్పుడు పౌలు వెనకతలు తన కుమారుణ్ణి పంపించిన విశ్వాసం ఎవరిలో ఉంది? తల్లిలో ఉంది, అవ్వలో ఉంది. అయితే అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం కూడా మనం చూసినట్లయితే పౌలు ద్వారా రక్షింపబడిన తిమోతి అనగా దేవుడిని గణపరచువాడు. మనం లోకము చెప్పినట్లుగా నడవకూడదు అని ఎవరికి చెప్తున్నాడు పౌలు? తిమోతికి చెప్తున్నాడు. మనం ఎవరి ప్రకారంగా నడవకూడదు? లోకం ప్రకారంగా, లోకం నడిచే త్రోవలో మనం నడవకూడదు. ఎవరు నడిచే త్రోవలో నడవాలి? దేవుడు నడిచే త్రోవలో నడవాలి. నిజంగా ఒక ధైర్యం కావాలి ఆ మాట చెప్పడానికి. పౌలు ఏం చెప్తున్నాడు? నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారము నీవు నన్ను పోలి నడుచుకో. మరి మనం కూడా ఏం చెప్పగలగాలి? ఆ స్థితిలోనికి మనం రావాలి. మనం చెప్పగలుగుతున్నామా ఆ మాట? నిజంగా పౌలు చెప్పాడు అంటే పౌలు చేశాడు. యేసు ప్రభు వారు కూడా ఏం చేశారు? ఈ లోకానికి మనుష్యునిగా, రిక్తునిగా, దీనునిగా వచ్చి మాదిరి చూపించాడు యేసయ్య. ఆ మాదిరిని పౌలు ఏం చెప్తున్నాడు? పౌలు కూడా ఆ విధంగానే జీవించి నీవు కూడా నన్ను పోలి నడుచుకో. మరి మనము కూడా ఏం చెప్పాలి? ఎవరికి చెప్పాలి? మన కుటుంబానిక, మన బిడ్డలక, మన సంఘానిక, ఎవరికైనా మనం చూసిన వారికి ఏం చెప్పాలి? మనం తిమోతి ఎలాగైతే దేవుని గణపరిచే పాత్రగా ఉన్నాడో మనము కూడా ఎలా ఉండాలి? దేవుని గణపరిచే పాత్రలుగా ఉండాలి. ఘనహీనమైన పాత్రలుగా ఉండకూడదు. క్రైస్తత్వం అంటేనే, క్రీస్తుని వెంబడించడం అంటేనే దేవుణ్ణి అవమానకరమైన జీవితం అస్సలు జీవించకూడదు. అది ఎంతైనానో మన విశ్వాసంలో ఉండి బలపడుతున్నప్పుడు మనల్ని చూసేవాళ్ళు చాలా మంది మనం వెంబడించడానికి ప్రయత్నిస్తారు. పౌలు సరిగ్గా లేకపోతే తిమోతి వెంబడించేవాడు కాదు. అంతేనా? ఇప్పుడు ఇంత పత్రికగా రాసి సంఘానికి పంపించాడంటే పౌలు ఏ ధైర్యంతో పంపించాడు? తిమోతిలో ఏది చూసి పంపించాడు? విశ్వాసము, నిష్కపటమైన భక్తిని చూసి ఎన్నుకొని మరి పిలిచాడు. ఏ యోగ్యత లేకుండా పిలిచేశాడా? ఎవరిని పడితే వాళ్ళని దేవుడు పిలిచేశాడా? కాదే. దేవుడు పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చబడిన తర్వాతే దేవుడు తన పని కొరకు ఏర్పాటు చేసుకుంటాడు. మనము కూడా దేవుణ్ణి ఏం చేసేవారుగా ఉండాలి? గణపరిచేవారుగా ఉండాలి. అయితే దేవుని చూసి, సేవకులను చూసి మనం ఎవరిని చూసి నడవాలి? మొట్టమొదటిగా దేవుని చూడాలి. తర్వాత మనకు బోధించే దైవ సేవకులు ఏదైతే చెప్తున్నారో ఆ మాటను బట్టి మన జీవితాన్ని కట్టుకుంటూ మనం ముందుకు నడవలసిన వారమై ఉన్నాము. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే తిమోతి ఒక శిష్యుడు అని పిలువబడ్డాడు. ఇందాక చదివిన దాంట్లో మొదటి వచనంలోనే ఉంది. తిమోతి ఏంటి? శిష్యుడు అని పిలువబడ్డాడు. ఎవరిని శిష్యుడు అంటారు? స్కూల్కి వెళ్ళే టీచర్స్ దగ్గర గురువులు పాఠాలు చెప్తున్నప్పుడు గురువు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునే వాళ్ళని ఏమంటారు? శిష్యులు అంటారు. అంతే కదా? ఒకప్పటి దినాల్లో గురువులు పాదాల దగ్గర కూర్చొని పాఠాలు వినేవారు. ఇప్పుడు దినాల్లో గురువు ఏమైనా అంటే నువ్వు కొడతావా, నన్ను కొట్టమంటావా, లేదా నేను క్లాస్లోంచి బయటికి వెళ్ళిపోమంటారు. కాలేజీ స్టూడెంట్స్ అయితే ఎలా ఉన్నారంటే చాలా, నువ్వేంటయ్యా మాకు చెప్పేది, నేను విన్నాను, నేను టచ్ చేయను, నేను హెయిర్ కట్ చేయను, నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను,
క్లాసులో ఉండమంటే ఉంటాను, లేదంటే బయటికి వెళ్ళిపోతాను. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, మొదటగా శిష్యుడు అనబడ్డానికి అవ్వాలి అంటే ఏం చేయాలంట, గురువు పాదాల దగ్గర నేర్చుకోవాలి. ఏ గురువు పాదాల దగ్గర నేర్చుకోవాలి, మన పరమ తండ్రి అయినా యేసయ్య దగ్గర మనం కూర్చొని నేర్చుకున్నప్పుడు మనం అందరం ఏమని పిలువబడతాం, శిష్యులుగా పిలువబడతాం. ఇక్కడ తిమోతిని అలాగే పిలువబడ్డాడు, అలాగే నేర్చుకున్నాడు. గురువుగా మనం ఏం చేయాలంటే గురువులు మనల్ని దీవించే వారిగా ఉండాలి, అంతే కదా. చదువుకున్న వారిని గురువుల దగ్గర మనం ఏం చేస్తాం, అస్సలు క్రమశిక్షణ అనేది ఎక్కడ వస్తుంది, గురువు దగ్గర నుంచే మనకు వస్తుంది. దైవజనులు మనకి ఎంతో కష్టపడి ప్రయాసపడి చక్కగా, మీకు చూడండి 40 దినాలు రోజు మంచి మంచి ఆహారం తింటున్నారు మీరు చక్కగా. అంటే లోకానుసారం బిర్యానీ, దమ్ బిర్యానీ, మామూలు బిర్యానీ, లేకపోతే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అంటారా, దానికని ఈ లోకంలో ఉన్న వాటిలన్నిటికన్నా శ్రేష్టమైన మాటల్ని ప్రతిరోజు మీరు భుజించేస్తున్నారు. ఈ మాటలే మనకు జీవాధారం. అయితే మొట్టమొదటిగా శిష్యులు అని పిలుచబడింది ఎక్కడ, పరిశుద్ధ గ్రంథంలో అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడి. శిష్యులైన వారు ఏమనబడతారు, క్రైస్తవులు అనబడతారు. శిష్యులు అవ్వకుండానే క్రైస్తవులు అయిపోతారా, కాదు కదా. ఇక్కడ చూడండి, క్రైస్తవుడు అనబడిన వాడు మొదట ఏమి అవ్వాలంటే శిష్యుడు అవ్వాలి. శిష్యుడు ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి, ఆ విధంగానే జీవించాలి. ఏ విధంగా జీవించాలి, ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవడమే కాకుండా ఆ విధంగా జీవించినప్పుడే ఏమవుతామంట, క్రైస్తవులు అవుతామంట. వారే నిజమైన క్రైస్తవులు, నేర్చుకున్నవారు. ఈ లోకానికి క్రీస్తుని చూపించిన వారు మాత్రమే క్రైస్తవులు, క్రీస్తుని వెంబడించిన వారు మాత్రమే క్రైస్తవులు, క్రీస్తుని ధరించుకున్న వారు మాత్రమే క్రైస్తవులు. అంతేనా, అవునా కాదా, కదా. ఎందుకంటే ఈ లోకం మనల్నే చూస్తారు. ఎవరిని చూస్తుంది, ఎవరిని చూడదు. ఎవరు ఎలా బ్రతికినా పర్వాలేదు, క్రైస్తవులు ఒక్కరిని మాత్రం పర్టిక్యులర్గా పరిశీలిస్తారు అన్నమాట. ఎలా చేస్తున్నారు, వీరి భక్తి ఏంటి, వీరి జీవితం ఏంటి, వీరి మాట ఏంటి, వీరి నడవడిక ఏంటన్నదని ఎవరు చూస్తారు, లోకం మనల్ని చూస్తూ ఉంటది. అది మనం చూసినట్లు అపోస్తల కార్యాలు 16:1-2 నేను చదువుతున్నాను. తిమోతి 2వ పత్రిక 1-4-5 వచనాలు ఏముందంటే, బాల్యము నుండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు తన అమ్మమ్మ తల్లి దేవుని వాక్యాన్ని నేర్పించారంట. ఎవరికి, తిమోతికి. ఎప్పటి నుంచి, బాల్యము నుండి. ద్వితీయోపదేశకాండ 6:8 ఏముంది, బాల్యము నుండే ఏమి నేర్పించమని చెప్పాడు దేవుడు, దేవుని కట్టడలను విధులను నేర్పించమని చెప్పాడు. వీళ్ళ ఆ మాటను నెరవేర్చారా లేదా, తన అవ్వ తల్లి ఏం నేర్పించారో అదే నేర్పించారు. ఈ రోజుల్లో అంటే అంటున్నామని కాదు కానీ ప్రస్తుత పరిస్థితులు బట్టి, మనుషుల యొక్క మనస్తత్వాన్ని బట్టి, మనం అదని కాదు, మీరు అదని కాదు అంటుంది, ప్రస్తుత పరిస్థితులు బయట జరుగుతున్నా చెప్తారు. ఒకవేళ తండ్రి మీద ఏదైనా కోపం ఉందనుకోండి, ఏదైనా కష్టం ఉందనుకోండి, అమ్మమ్మ అయితే ఏమంటది, మీ నాన్న ఉన్నాడే అస్సలు ఏం కాదు, మంచోడు కానీ కాదు. తల్లి అనుకోండి, భార్య ఏదేమంటది, మీ డాడీ ఉన్నారే అస్సలు ఏంటమ్మా మంచివారు కాదురా, అలాగన్నారా, ఇలాగన్నారా, ఆ మాట అన్నారా, ఈ మాట అన్నారా కదా. కానీ వీళ్ళ ఏం చెప్పారు, నీ తండ్రి అన్యుడురా బాబు, నేను ఒక్కడదాన్నే యూదురాల్ని, నేను ధర్మశాస్త్రాన్ని అంతా నేర్చుకున్నాను, నీకు అదే నేర్పిస్తున్నాను, నువ్వు ఇందులోనే నడవని చెప్పి ఇక్కడ ఏమన్నా చెప్పారా. బాల్యము నుండి ఎందులో నేర్పించారంట, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా పెరిగాడంట తిమోతి. చూడండి ఎంతగా పెరిగాడంటే, బాల్యము నుండి ప్రభు శిక్షణలోను బోధనలోను తల్లి అవ్వ పెంచారు. అంతేకాదు మనం చూసినట్లయితే తిమోతి ఏమయ్యాడంటే, 2వ తిమోతి పత్రిక 2:21 మనం చూసుకున్నట్లయితే, బాల్యము నుండి ఎదిగిన తిమోతి ఏమయ్యాడో తెలుసా, యజమానుడు వాడుకునే పాత్ర అయ్యాడు. ఏమయ్యాడు, యజమానుడు వాడుకునే పాత్ర అయ్యాడు. అంటే మన సృష్టికర్త యందు మన ప్రతి దినము ఆయన ఎందు భయముతో భక్తితో వాక్యంలో సహవాసంలో ఎదిగితే ఎవరు వాడుకునే పాత్ర అవుతాము, యేసయ్య మనల్ని వాడుకునే పాత్రగా మనం మార్చబడతాం. ఈ తిమోతి జీవితం అలాగా మార్చబడ్డాడంట. మంచి సాక్ష్యము గలవాడు, లుస్త్రాలోను ఇకోనియాలోను స్వగ్రామములోను ఎదుటి గ్రామములోను మంచి పేరును తెచ్చుకున్నాడు. మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా జీవించాడు. అపోస్తలుల 16:3 మనం చూసినట్లయితే, దేవుని పరిచర్య కొరకు రావాలని పౌలు కోరినప్పుడు
మంచి సాక్షులు అంటే పౌలు కోరాడు. క్వాలిటీస్ ఏమి లేకుండానే పౌలు తీసేసుకున్నాడా? భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా తిమోతిని పిలవలేదు. ఈ రోజుల్లో చాలా మంది వాక్యము, భక్తి, సహవాసం అంటే చూడండి, సరిగ్గా చదవకపోయినా లేదంటే తల్లిదండ్రుల మాట వినకపోయినా ఏ పనికి రాలేదనుకో ఎక్కడికి పంపించేస్తారు? అదిగో దైవజనం చెప్తే ఎక్కడికి? ఈజీగా సులువుగా దొరికేదేంటి? కానీ చాలా ఈజీ అనుకుంటున్నారు కదా, అస్సలు కాదు. కానీ ఇలాగా తల్లిదండ్రులు గౌరవించకుండా, దేవుని వాక్యంలో బలంగా ఎదగకుండా, సరైన చదువు లేకుండా పరీక్షలో కోకొల్ల మంది ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటి వారి వల్ల దేవుని నామానికి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. సేవ, క్రైస్తవులు, విశ్వాసులు ఎక్కడ నిందిస్తున్నారు? అలాంటి వారి వల్లే నిందిస్తున్నారు. అయితే పౌలు మొదటి మిషనరీ ప్రయాణంలో వచ్చినప్పుడు తన తల్లి అవ్వ పౌలు దగ్గర బలపడ్డారు. రెండో మిషనరీ ప్రయాణంలో తిమోతిని పౌలు చూశాడు. విశ్వాసాన్ని, నిష్కపటమైన భక్తిని చూసి ఏం చెప్తున్నాడు? రమ్మని పిలుస్తున్నాడు. అయితే మనం చూసినట్లయితే బాల్యం నుండి భయభక్తులు కలిగిన వాడు, వాక్యములో ఎదిగిన వాడు, మంచి సాక్ష్యము కలిగిన వాడు కాబట్టి తిమోతిని పౌలు పిలిచాడు. శ్రేష్టమైనది ఎవరికి ఇవ్వాలి? మనం దేవునికి ఇవ్వాలి, అంతేనా? యోగ్యత లేని వారిని, అర్హత లేని వారిని, సరిగ్గా మాటకు లోబడలేని వారిని, ఇంకేది లేదు కదా, నువ్వు అందులోకి వెళ్ళిపోతే సరైపోతావు. ఏం సరైపోతావు? ఇంటిలో సరిలేనివాడు, చదువులో సరిలేనివాడు, భక్తిలో సరిలేనివాడు, పెద్దలేని సరిలేనివాడు, కుటుంబ సభ్యుల దగ్గర సరిలేనివాడు, సమాజంలో సరిలేనివాడు దేవుని సేవలో సరైపోతాడా? గురువు దగ్గర నేర్చుకోమని శిష్యుడు ఎందుకు చెప్పాడు దేవుడు? ఎప్పుడు వస్తాడా మాదిరి? మనము పరిచర్య అనేది నేర్పించినప్పుడే వానికి భక్తి అనేది, పద్ధతి అనేది, విశ్వాసం అనేది వస్తుంది. తిమోతి ఇవన్నీ చూడబట్టే పౌలు తిమోతిని పిలిచాడు. అపోస్తలుల కార్యాలు 18:5 చూసుకున్నట్లయితే సువార్త పరిచర్యలో పౌలు గారితో పాటు ఎవరున్నారు? తిమోతి ఉన్నాడు. తిమోతి వినయ మనస్కుడు కాదు గాని, అంటే వినయ మనస్కుడే గాని ఇంకొకటి ఏంటంట? ఒక పరిచారకుడు. ఏంటంట? పరిచారకుడు కూడా అంట. ఒక తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేస్తాడో పౌలుకి అలాగే సేవ చేశాడంట తిమోతి. చూడండి ఎన్ని గొప్ప గుణగణాలు ఉన్నాయో. మనం ఏం చెప్తామంటే, నేను గొప్పవాడనరా, నేను ఇలా బ్రతికానురా, నేను అలా బ్రతికానురా, నా బ్రతికిదిరా అని మన పిల్లలకు చెప్తాం. అది కాదంట మనం చెప్పాల్సింది. ఏం చెప్పాలి? తన తల్లి అలా చెప్పిందా, తన అవ్వ అలా చెప్పిందా? అలా చెప్పుకుంటే తిమోతి ఏమవుతుందో తెలియదు. ఈ రోజు మనం ఇలాగ తిమోతి కొరకు ధ్యానించుకునే వారు కాదు, కానీ వీరంట చాలా గొప్పగా చెప్పారంట తిమోతికి. కాబట్టే మంచి భక్తిలో పెరిగి ఉన్నాడు తిమోతి. మన బిడ్డల్ని మనం ఎలా పెంచుతున్నాం? దేవుని సన్నిధిలో ఎంత భక్తితో పెంచుతున్నాం? పరిచర్యలో మన బిడ్డలు వాడబడుతున్నారా? వాక్యంలో వాడబడుతున్నారా? సహవాసంలో వాడబడుతున్నారా? బాల్యము నుంచి మనం పెంచకపోతే పెద్దవారు అయిన తర్వాత మన మాటకు లోబడరు, విలువ ఇవ్వరు. దేవుని సన్నిధి అంటే ఇష్టం ఉండదు, పరిచర్య అంటే ఇష్టం ఉండదు. పరిచర్య అంటే ఏంటి? బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పేస్తేనే పరిచర్య కాదు కదా. సంఘములో మనం చేసే ప్రతిదీ పరిచర్యే. దేవుడు అదే తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలో క్లియర్ గా చెప్తున్నాడు. అధ్యక్ష పదవిని ఆశించేవాడు దొడ్డ పనిని ఆశిస్తున్నాడంట. పరిచర్య చేసేవాడు కూడా, అంటే ఒక క్వాలిటీస్ దేవుడు చెప్పేశాడు, నువ్వు ఇలాగే ఉండాలి, ఇదే చెయ్యాలి అని చెప్పి. మరి మన సాక్ష్యం ఎలా ఉంది? ఎవరి దగ్గర? మన బిడ్డల దగ్గర, మన కుటుంబంలో. తల్లి అమ్మ సాక్ష్యం బాగోబట్టే కదా తిమోతి సేవకుడయ్యాడు. మరి మన బిడ్డలు, మన కుటుంబం, మన సాక్ష్యం, మన బిడ్డల సాక్ష్యం, సమాజంలో బయట వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు మన బిడ్డల కోసం కానీ, మన కోసం కానీ, మన కుటుంబం కోసం కానీ, అలాంటి సాక్ష్యాలు మనం కలిగి ఉన్నామా లేదా? మనం ఏం చేసుకోవాలి? మనల్ని మనం పరీక్షించుకోవాలి. 16:3 దేవుని పరిచర్యకు రావాలని కోరి ఉన్నాడు. తల్లిదండ్రులకు లోబడిన వాడు సేవ చేయాలా? చేస్తాడా? చెయ్యడు కదా. తల్లిదండ్రులకు లోబడిన వాడు చేస్తాడా? అస్సలు చెయ్యడు. అయితే మనం చూసినట్లయితే తిమోతి అంట నమ్మకమైన వాడంట, బోధకుడంట. చాలా చాలా గొప్ప గొప్ప క్వాలిటీస్ తిమోతిలో ఉన్నాయి. ఇది తిమోతి కొరకు మనం తెలుసుకున్న జస్ట్ పరిచయం మాట. తిమోతి జీవితం, తన తల్లి ఏంటి అన్నదని మనం పరిచయం ఒక్కటే చేసుకున్నాం. ఇప్పుడు 1 తిమోతి 4:12 వచ్చేస్తే మనం ఈరోజు ధ్యానించిన ముఖ్యాంశం ఏమిటి?
మాదిరి. ఎవరిని గూర్చి ఇక్కడ పౌలు చెప్తున్నాడు? దీనిలోంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? తిమోతి ఎవరు? తిమోతికి ఎవరు చెప్తున్నారు? తిమోతికి ఎవరు చెప్తున్నారు? పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మాదిరి కలిగి జీవించమంటున్నాడు. ఎటువంటి మాదిరి కలిగి జీవించమంటున్నాడు? ఒక మాట చెప్పేశాడా? ఈ సంగతులను నాకు ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడో నిన్ను తృణీకరింప నీయకము. పౌలు తిమోతితో చెబుతున్నాడు. పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు, ఎవ్వరు పౌలు ఈ పత్రికలు రాస్తూ ఎవ్వరు నీ యవ్వనాన్ని బట్టి తృణీకరింపకుండా ఎవరిని చూసుకోమంటున్నాడు? తన్నే చూసుకోమని చెప్పుతున్నాడు. అయితే తిమోతి ఎఫెసీ సంఘంలో అప్పటికే ఒక నాయకుడిగా ఉన్నాడు. అయితే అప్పటికే ఎఫెసీలో చాలా కల్పితమైన బోధలు, నామకార్థమైన క్రైస్తత్వం, నామకార్థమైన భక్తి సంప్రదాయాలు చాలా ఎక్కువగా ఉన్నాయంట. అందుకని పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ, తిమోతి నా ప్రియ కుమారుడా, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, నీవు మాత్రము నీ యవ్వనాన్ని బట్టి ఎవ్వరూ నిన్ను తృణీకరింపబడకుండా చూసుకో అని ఈ యొక్క ఉత్తరాన్ని ప్రత్యేకంగా పౌలు రాస్తూ తెలియచేస్తున్నాడు. అయితే పౌలుకి తిమోతికి మంచి సంబంధం ఉంది. ఏ వయసులో? 16-17 సంవత్సరాల వయసులో తిమోతి దేవుని వైపు వచ్చాడంట. ఎంత గొప్ప విషయం! మంచి యవ్వన ప్రాయంలో, ఆ వయసులో దేవుని సంఘానికి వెళ్ళమంటే మన బిడ్డలో దొరికింది ఆదివారం నాకు, నేను బయటికి వెళ్ళాలి, నేను ఆడుకోవాలి, లేదా నా ఫ్రెండ్స్ తో నేను తిరిగి రావాలి, ఉన్న ఒక్క ఆదివారాన్ని కూడా చర్చికి వచ్చేయాలా? వస్తానులే, నువ్వు నీ భక్తితో నువ్వు చూసుకోగాని నాకు మాత్రం వద్దు. ఇప్పుడైతే కనుక 10-11 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిపోతుందిలేండి. అప్పుడైతే 16-17 సంవత్సరాలకు భక్తి చూపించాడంట తిమోతి. ఇప్పుడైతే అది లేదు కదా, అస్సలే లేదు. అంటే అంత భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతున్నాము. అయితే మనం ఈ వాక్య భాగం ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఎవరి మధ్య జీవిస్తున్నాం? అన్య జనాంగం మధ్య జీవిస్తున్నాం. దేవుల్లో మనం ఎదగాలి అంటే మనము వారి మధ్య ఏం చేయాలి? ఒక పోరాడాలి. అదే తిమోతికి పౌలు తెలియచేస్తున్నాడు. నువ్వు బ్రతికే ప్రజలు ఎలాంటి వారు అన్నది తెలియచేస్తూ చెప్తున్నాడు. అయ్యా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఎఫెసీ సంఘంలో నామకార్థమైన క్రైస్తత్వం వచ్చి పౌలు దాని గురించి తెలియచేస్తూ తిమోతికి ఏం చెప్తున్నంటే, వాటన్నిటినీ నువ్వు త్రోచిపుచ్చి నువ్వు వారికి ఏ విధంగా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. నీ యవ్వన బలములో నువ్వు జాగ్రత్త పడు, మాదిరి కలిగి జీవించు. అనుదిన జీవితంలో తిమోతికి ఆజ్ఞాపించి బోధించు. కరెక్ట్ పాయింట్. ఏం చెప్పాడు ఇక్కడ? ఆజ్ఞాపించి బోధించు. ఎవరు ఆజ్ఞాపించి బోధిస్తారు చెప్పండి? తప్పు చెయ్యని వారు. అంతే కదా, ఒకరికొక కమాండింగ్ ఒక ఆజ్ఞాపించామంటే ఏం చేస్తాం మనం? మనలో తప్పు లేనప్పుడు, లోపం లేనప్పుడు మనం చెప్పాం. ఒకవేళ ఏదైనా ఉందనుకోండి, చెప్తే ఏమంటారు? ముందు నిన్ను నువ్వు సరి చేసుకొని ఆ తర్వాత మా దగ్గరికి రా అంటారు. అందుకని పౌలు ఏం చెప్తున్నాడు ముందుగానే తిమోతికి? మాటలో జాగ్రత్త, మాటలో జాగ్రత్త, ప్రవర్తనలో జాగ్రత్త, ప్రేమలో జాగ్రత్త అని చెబుతూనే ఏం చెప్తున్నాడంటే ఆజ్ఞాపించి బోధించు. ఇది ఎవరు చెప్తారంటే మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయలేని వారు మాత్రమే చెప్తారు. అంటే మనుషులే కాదు, మన మనస్సాక్షి కూడా ఏం చేయకూడదు? నేరారోపణ చేయకూడదు. నువ్వు ఈ తప్పు చేస్తావు, నువ్వు ఈ తప్పుడు మార్గంలో నడుస్తున్నావని మన మనస్సాక్షి కూడా మనం గద్దించకూడదు. అందుకే కొన్నిసార్లు మనం తప్పు చేస్తున్నప్పుడు మన మనస్సాక్షి ఏం చెప్తుంది? నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది సరైన పద్ధతి కాదు, ఇది సరైన మార్గం కాదని. దాన్ని కూడా అధిగమించి మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు తప్పు చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఆజ్ఞాపించి బోధించాలంటే పౌలు క్లియర్ గా చెప్తున్నాడు, నీ మనస్సాక్షి కూడా నీ మీద నేరారోపణ చెయ్యకూడదు, ఇతరులు వేళ్ళు పెట్టి నిన్ను చూపించకూడదు. అలాంటి జీవితం నువ్వు జీవించినప్పుడే, మనలో ఏ తప్పిదము లేనప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? చూస్తూ ఉంటాడంట. ఏం చేస్తాడు? చూస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తున్నామంటే మనము ఆచరించము, అనుసరించము, జీవించము, కానీ ఎదుటి వారికి ఏం చెప్తాం? మరి మన మాట ఎవరు వింటారు? విశ్వాసమైన మన మాట మనం ఎవరికైనా దేవుని మాట చెప్పాలన్నా, దేవుని వైపు నడిపించాలన్నా మనం ఎలా బ్రతకాలి?
మాదిరి కలిగి బ్రతకాలి. అంశం ఏమిటి? మాదిరి. ఆ మాదిరి కలిగి పౌలు మాదిరి కలిగి జీవించాడు. అదే మాదిరిని తిమోతికి చెప్పాడు. తిమోతి ఇప్పుడు ఆ పత్రిక ద్వారా మనకు కూడా తెలియచేస్తున్నాడు. ఏమని? ఆ మాదిరికరమైన జీవితం మనకు కలిగినప్పుడు ఎదుటి వారి దగ్గర మనం మాట్లాడగలమంట. లేదంటే మనం మాట్లాడలేము. దేవుని వైపు మనం నడిపించలేము. అదే మనం చూసుకున్నట్లయితే ఎదుటి వారికి ఏం మాత్రం మనం చెప్పలేము, ఆచరించలేము కూడా. అయితే ఇక్కడ చూసినట్లయితే మనం దేవుని వాక్యం ఎదుటి వ్యక్తికే కాదు. ఇప్పుడు ఇక్కడ నేను బోధిస్తానంటే మీకు ఒక్కరికైనా? నాకు కూడా వాక్యం వర్తిస్తుంది. అందుకే దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము వంటిది. విన్న వారికి బోధించే వారికి కూడా అది పనిచేస్తుంది. కాబట్టి చెప్పేటప్పుడు మనం ఏం చేయాలి? ఆచరించే వారిగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. జాగ్రత్తగా ఆజ్ఞాపించి బోధించడం ద్వారా అన్ని సాధ్యమవుతాయి. అనుదినము ఎలా సాధ్యమవుతాయంట? వాక్యం ధ్యానించడం ద్వారా. నీ యవ్వనాన్ని బట్టి ఎవరికి అవకాశం ఇవ్వద్దు. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే, దీని యవ్వనాన్ని బట్టి ఎవరికి అవకాశం ఇవ్వకు. అంటే ఆనాటి పరిస్థితులు అంత భయంకరంగా ఉన్నాయి. ఈనాటి పరిస్థితులు అంత భయంకరంగా లేవా? అంతకన్నా భయంకరంగా ఉన్నాయి. అంటే అంత భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతున్నప్పుడు మనల్ని కాపాడేది ఏంటి? దేవుని వాక్యం. మనం రక్షించేది ఏంటి? ఆయన యొక్క ఆత్మ. అది మనకు కావాలంటే ప్రతి దినము మనం ఏం చేయాలి? దేవుణ్ణి వెంబడించాలి. ఆయన వాక్యములో, ఆయన భక్తిలో, ఆయన సహవాసంలో బ్రతికితేనే మనకి, మన కుటుంబానికి, మన బిడ్డలకి కూడా ఏముంటది? క్షేమం ఉంటది. మరి ఇప్పుడు మన బిడ్డలు ఎవరిని వెంబడిస్తారు? మనల్ని కదా వెంబడిస్తారు. మనం వారికి మాట లేనప్పుడు మన బిడ్డలు మన మాట వింటారా? అస్సలు వినరు. నీ భక్తి ఏదో నువ్వు చూసుకో. ముందు నువ్వు మారు. నువ్వు అస్సలు ఇలా ఉండడం కరెక్ట్ కాదు. ముందు నువ్వు అస్సలు సరి చేసుకో, ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి మాట్లాడు. అంటే అక్కడ కూడా మన పిల్లలతో కూడా చెప్పించుకోకుండా ఉండాలంటే, ఇక్కడ ఒక్క తిమోతికే చెప్పట్లేదు నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయకుండా అని. మనకు కూడా దేవుడు చెప్తున్నాడు, నీకు కూడా, నీ బిడ్డలకు కూడా నువ్వు మాదిరికరంగా జీవించాలి అని చెప్పేసరి. అయితే మనం చూసినట్లయితే జాగ్రత్తగా అని చెప్పిన తర్వాత, అయితే గుడికి వచ్చిన తర్వాత, ఇప్పుడు మనం చర్చికి వెళ్ళి వస్తున్నాం, మనల్ని మాత్రం అందరూ ప్రశ్నిస్తారు కదా. టెంపుల్కి వెళ్ళి వచ్చేవాడిని నువ్వు ఈ తప్పు చేసావని ఎవరైనా ప్రశ్నిస్తారా? మసీదుకి వెళ్ళి వచ్చేవాడిని నీలో తప్పు అని ఎవరైనా ప్రశ్నిస్తారా? ఎందుకు ప్రశ్నించరు? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు మనం ఒకటే కదా. దేవుడు అందరినీ ఒకలాగే కదా సృష్టించాడు. వాళ్ళు మాత్రం ప్రశ్నించరు. ఎవరిని ప్రశ్నిస్తారు? చర్చికి వెళ్ళి వచ్చేవాడిని మాత్రం మా చక్కగా ప్రశ్నిస్తారు. ఏమ్మా ఇప్పుడు మాట్లాడుతున్నావు, నువ్వు చర్చికి వెళ్ళి వస్తావు కానీ ఇంక ఇదే పని, నీకు ఇదే పని, నీకు ఇదే పని, నీకు ఇదే పని. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? మనల్ని, క్రైస్తవ జీవితం అంటేనే ఎలా ఉండాలో తెలుసా? భిన్నంగా ఉండాలంట. మనల్ని ఎవరు చూస్తున్నారు? లోకం చూస్తుంది. అంతేకాదు మా లోకం మనల్ని కనిపెట్టి జాగ్రత్తగా వెతుకుతాదంట. ఏమని? ఎక్కడ తప్పుకు దొరుకుతామా అని. ఇప్పుడు ప్రజెంట్ డేస్ లో అయితే కుటుంబాల్లో కూడా తయారయ్యారు. అంతే కదా. బయట ఒక్కటే కాదు, ఇంట్లో కూడా, కుటుంబ జీవితాల్లో కూడా ఎక్కడ తల్లిదండ్రులు తప్పు ఎక్కడ ఉంటారా, పిల్లల తప్పు ఎక్కడ ఉంటారా, ఇలాగ ఎలా తయారైందంటే ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకునే దినాలు వచ్చేసాయి. అయితే ఒక చూసినట్లయితే ఒక్క మాట, నీవు బైబిల్ చదవటం మొదలు పెడితే లోకం నిన్ను చదవటం మొదలు పెడతాది. నువ్వు గాని, అంటే మనము గాని బైబిల్ చదవడం మొదలు పెడితే లోకం ఏం చేస్తుంది? మనల్ని చదవడం మొదలు పెడతాడంట. లోకం నిన్ను చదవడం మొదలు పెడుతుంది. ఎందుకో తెలుసా? నీవు చదివింది నీలో నుండి తీసుకోవడానికి లోకం ఎదురు చూస్తుంది. నువ్వు దేన్నైతే చదువుతున్నావో అది నీలో ఉందనుకో, నీలో నుంచి దాన్ని తీసుకోవడానికి ఎవరు ఎదురు చూస్తున్నారు? లోకం ఎదురు చూస్తుంది. అందుకే మనల్ని ప్రశ్నిస్తారు, మన జీవితం ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన క్రియలు ఎలా ఉన్నాయి. మరి ఇక్కడే మన జీవితం పడిపోతూ ఉంటది. మనం దేవుడి వాక్యాన్ని చదువుతాం, ఆచరిస్తామా? అనుసరిస్తామా? ఎంతవరకు? ఒక్క 1% అయినా అనుసరిస్తామా? అలాగ అనుసరించినట్లే ప్రతిరోజు బైబిల్లో దేవుడి వాక్యం ద్వారా ఎందుకు మాట్లాడుతున్నాడు? మనం తప్పిపోతూ, పడిపోతూ, చెదిరిపోతూ ఉంటామని. ప్రశ్నించడానికి ఎవరికి మనం ఏమి ఇవ్వకూడదు? అవకాశాన్ని ఇవ్వకూడదు. బైబిల్ చదివే మనల్ని లోకం చదువుతాదన్న గుర్తింపు మనలో ఎప్పుడు ఉండాలి. ఒకరికి మన జీవితం ప్రశ్నార్థకం కాకూడదు. కాబట్టి పౌలు గారి తిమోతి జీవితంలో కోరుకున్నది ఏంటంటే, నీ యవ్వనాన్ని బట్టి ఎవరో నిన్ను ధృవీకరించనీయకము,
నీలో నీ సంఘము వారు ఏం చూడాలని చెప్తున్నాడు? తిమోతిలో ఎఫెసీ సంఘంలో ఉన్నవారు ఏం చూడాలంట? దేవుని చూడాలంట. ఇక్కడ మనలో ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. అలా చూడాలంటే ప్రతి దినము మనం దేవునితో సహవాసం చేయాలి. క్రీస్తును అనుసరిస్తూ మనం నడుచుకోవాలి. నీ అడుగులు, నీ మార్గము ఎవరికి మాదిరిగా ఉండాలి? మన అడుగులు, మన మార్గం ఎవరికి మాదిరిగా ఉండాలమ్మా? దేవునికి, లోకానికి, అందరికీ మాదిరికరంగా ఉండాలి. దేవుడు చూస్తున్నాడు, ఇంకా ప్రతి క్షణం ఆయన చూస్తాడు. కాబట్టి మనకు ఆయన తీర్పు తీర్చడానికి ఆయన ఎప్పుడు ఎల్లవేళలా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏంటి? నీ యవ్వనాన్ని బట్టి తృణీకరించుకోకుండా చూసుకో అని చెప్పి, సరిగ్గా నీవు ఉండాలి అని చెప్పి 5 విషయాలు చెప్తున్నాడు తిమోతికి. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మాటలోను, ప్రవర్తనలోను అని చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చెప్తాడు? అయితే మాదిరి ఎందుకు తప్పిపోతున్నా? ప్రతిరోజు 5 విషయాల్లో మనం తప్పిపోతున్నామా లేదా? ఇది తిమోతికే చెప్పాడు పౌరుడు. మనం ఈ 5 విషయాల్లో తప్పిపోతున్నామా లేదా చెప్పండి. మాటలో తప్పిపోతున్నారా లేదా? లేదా? అస్సలు తప్పిపోతాం కదా. మన మాటలో, రోజులో తప్పిపోతూ ఉంటాం. సరే, అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 5 విషయాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పౌలు అంటున్నాడు గలతీలకు రాస్తూ, ఓ గలతీలారా, క్రీస్తును మీరు మాదిరిగా చూపించలేకపోయారు. ఎవరిని మాదిరిగా చూపించలేకపోయారంట? ఇదే ప్రశ్న మనకి వేస్తున్నాడు దేవుడు. ఏమని? మీరు నన్ను మాదిరిగా చూపించటం లేదు. ఇప్పుడు మీరు ఏమంటారు? నన్ను మీకు తెలుసా మేము మాదిరిగా దేవుని చూపించట్లేదని మీరు ఎలా చెప్తారు? అడగండి, అది కూడా ప్రశ్నే మరి. ఏమా, అంతే కదా. చూపిస్తున్నామా ప్రతిరోజు దేవుని మాదిరిగా? ఇక 5 విషయాల్లో తప్పిపోతున్నాం అని చెప్పి 5 విషయాల్లో తిమోతికి చెప్తూనే మనకు చెప్తున్నాడు. పౌలు జీవితంలో క్రీస్తుని చూపించాడు. ఎవరిని చూపించాడు? క్రీస్తుని చూపించాడు. ఈరోజు మన జీవితంలో మనం ఏం చేయాలి? క్రీస్తుని చూపించాలి. తిమోతికి నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం నీవు కూడా నన్ను పోలి నడుచుకో. మొదటిగా మొదటి ఆదాము అడుగులు తప్పిపోయాయి, అంతే కదా. మొదటి ఆదాము అడుగులు తప్పిపోయాయి. మరి చివరి ఆదాము అడుగులు ప్రపంచ దేశ ప్రజల జీవిత చరిత్రను మార్చివేశాయి. మొదటి ఆదాము అడుగులు తప్పిపోతే చివరి ఆదాము అడుగులు ఏం చేశాయి? ప్రపంచ దేశ ప్రజల జీవితాలనే మార్చివేశాయంట. అంటే చూసారా, దేవుడు మన కోసం తన యొక్క ప్రాణాన్ని పెట్టడానికి ఎవరో మనకు మాదిరి అక్కర్లేదండి కదా. మన దేవుడే మనకు మాదిరి. మన భక్తులే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవారే మనకు మాదిరి. మన ప్రతిరోజు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మానవాళి బ్రతుకులు ఎవరు మార్చారు? యేసు ప్రభు వారు మార్చారు. కాబట్టి మాటలో మాదిరి అంటే మన మాటలో జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడా మాట్లాడే ప్రతి మాట జాగ్రత్త. దేవుడు ఏం చెప్తున్నాడు? క్రైస్తవుడా నువ్వు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్త. నీ మాట ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేస్తుందంట. ఎవరి మాట? క్రైస్తవుని మాట ఎదుటి వ్యక్తిని ఏం చేస్తుంది? ప్రభావితం చేస్తుంది. అది మన నోట నిండా వచ్చిన మంచి మాట అయితే వాని జీవితం చాలా మంచిగా ఉంటది. లేదా మన నోట్లో వచ్చిన మాట సరిగ్గా లేదనుకోండి, ఎదుటి వ్యక్తి జీవితం బాగుంటుందా? అది ప్రభావితం కలిగి ఉంటుందా? కానీ ఏం చెప్తున్నాడు? జాగ్రత్త. నీ మాటే ప్రభావితం చేస్తుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు? క్రైస్తవుడైన వ్యక్తి జాగ్రత్తగా బ్రతకాలట. పౌలు చెప్తూ కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు ఏం చెప్తున్నాడంటే, నీ మాట ఉప్పు వేసినట్లు ఉండాలంట. ఏం వేసినట్లు ఉండాలి? ఉప్పు వేసినట్టు. కూరలో ఉప్పు లేకపోతే ఎలా ఉంటది? చప్పగా ఉంటది కదా. మన మాట కూడా రుచికరంగా లేకపోతే ఎదుటివారు వింటారా? వింటారా? మనకు అసలు విలువిస్తారా? మన మాట బాగోపోతే మన పిల్లలు ఇస్తారా? ఏమైనా బాగోపోతే వాళ్ళకి నచ్చలేదని చెప్పారంటే ఇస్తారా మన మాటకు విలువ? అస్సలు కదా. అందుకే పౌలు ప్రతిదీ పౌలు ఆనాటి కాలంలోనే ఉన్నదని కాదు, ప్రజెంట్ డేస్ వచ్చేది కూడా పౌలు ఉద్దేశించే చెప్పాడు. అంటే రాబోయే దినాలు ఎలాగుంటాయో, ఆనాటి సంఘ పరిస్థితులు ఎలాగున్నాయో, అక్కడ ప్రజలు ఎలాగున్నారు, ఇప్పుడు ప్రస్తుత ప్రజలు ఎలాగున్నారు అన్నది ఊహించి ఊహంటారా నిజంగా జరిగే ఆనాటి దినాల్లో ఇప్పుడు కూడా అవి
జరుగుతున్నాయి. కాబట్టి మన మాటలో క్రీస్తును చూపించేవారిగా ఉండాలి. అబ్బా, ఎంత బాగా చూపిస్తామంటే నోరిప్పితే క్రీస్తుని చూపిస్తాం కదా. కోపం వచ్చిందంటే అస్సలు విశ్వరూపం ఏంటో మంది బాగా బయటకు వచ్చేస్తుంది. ఎవరు వస్తారు? క్రీస్తు వస్తారా? మన మాట వస్తుందా? మన మాటే చాలా వినసొంపుగా ఉంటది కదా. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? కానీ మనము చాలా సంతోషంగా ఏదో మాట్లాడుతూ ఉంటాం, కానీ దేవుడు మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ప్రతి వారము దేవుని సన్నిధికి వెళ్ళిన బిడ్డ ప్రతిరోజు వాక్యం చదువుతూ, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, దైవభక్తి కలిగిన బిడ్డ ఈ రోజు ఈ నిమిషం తన మాట ద్వారా ఏమైంది? తప్పిపోయింది. తన మాట ద్వారా ఏమైంది? పాపంలో పడిపోయింది అని చెప్పి దేవుడు బాధపడుతూ ఉంటాడు. అందుకే యెహోవా ఉత్తములను రుచి చూసి ఎరగాలి. ఏం చూసి ఎరగాలంట? రుచి చూసి ఎరగాలంట. యేసయ్యను బంధించడానికి ఒక సైనికుడు వచ్చాడంట. వచ్చి ఏం చేశాడంట? బంధించకుండా వెళ్ళి ఒక మాట చెప్పాడంట. ఆ మనుషుడు మాట్లాడినట్టు ఏ మనుషుడును అంటే యేసయ్య మాట ఎలా ఉంది? ఎంత విలువైన మాటగా ఉందో. బంధించడానికి వచ్చిన సైనికుడు కూడా బంధించకుండా వెళ్ళిపోయాడంట. అంటే మన మీదకి దాడి చేయడానికి వచ్చిన వ్యక్తి, మనల్ని మాట ద్వారా గాయపరచాలని వచ్చిన వ్యక్తి మాట్లాడకుండా వెళ్ళిపోవాలి అంటే ఎలా మన మాట ఉండాలి? రుచికరంగా ఉండాలి. ఎటువంటి రుచికరంగా ఉండాలి? యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరగాలి అంట. ఎదుటి వ్యక్తి ఎంత కోపంతో ఉన్నా, ఎదుటి వ్యక్తి ఎన్ని మాటల ద్వారా గాయపరిచినా నీ మాట ఎదుటి వ్యక్తికి అంత సమాధానకరంగా ఉండాలి అని ఇక్కడ తెలియచేస్తున్నాడు. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 25:11 చెప్పేస్తున్నాను. ఆ మాటలు మీరు లేదు కొంతమంది చదివేస్తారంటే గబా చదివండి, టపటపా చెప్పేస్తాను ఇక్కడ. ఆమా చదువు మరి. చాలమ్మా. సమయోచితమైన మాట చిత్రమైన వెండి పళ్ళెములో పెట్టు బంగారు పండ్ల వంటిదంట. అంటే యోచించి, అంటే ఏం చేయాలి? ఆలోచించి నువ్వు ఎదుటి వ్యక్తితో మాట్లాడాలి. అలా మాట్లాడితే వెండి పళ్ళెములో పెట్టు పండ్ల వంటిదంట. నీ ఎదురుగా శత్రువు ఉన్నా, నీ ఎదురుగా దాడి చేయడానికి వచ్చిన, భయంకరమైన దోషణకరమైన మాటలు మాట్లాడినా, నీ హృదయాన్ని గాయపరిచినా నువ్వు ఏం చేయాలి? ఆలోచించి యోచించి మాట్లాడాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు తిమోతికి. భయంకరమైన మనుషుల మధ్య నీవున్నావు. 4వ అధ్యాయం మనం చూసినట్లయితే 1వ వచనం అంటాడు, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు, వేషధారులు, మోసపరచు ఆత్మయందు దెయ్యముల బోధ యందు లక్ష్యమించువారు విశ్వాస భ్రష్టులకు ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అయ్యా తిమోతి, ఇలాంటి వారు ఉన్నారు. అలాంటి వారి మధ్య నువ్వు తస్మా జాగ్రత్త. అందుకే మాటతోటే ప్రారంభించాడు. మాట ప్రభావితం చేస్తాది. ఆ మాట ఎలా ఉండాలి? ఎదుటి వారికి మాదిరికరంగా ఉండాలి. అదే సామెతలు 15:23లో నీ మాటలు మాట్లాడినప్పుడు అంటే ఎదుటి వారికి మృదువైన మాట ఏం చేస్తుందంట? క్రోధమును చల్లారుస్తుందంట. కొంతమంది మాట్లాడతారు, మీరు ఎంత ఓపిక సహనంగా ఉన్నా బీపీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఏ రేంజ్ లో పెరగాలంటే ఆ రేంజ్ లో వారి మాట ఉంటది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నీ ఎదుట ఎంత మాట్లాడినా నీవు మాత్రం మాటలాడద్దు. మృదువుగా మాట్లాడమంటున్నాడు. ఎలా మాట్లాడమంటున్నాడు? మృదువుగా మాట్లాడమంటున్నాడు. 15:23లో కూడా చూడండి. అది ఏంటంట? సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి ఎంతో సంతోషము. సమయోచితమైన మాట ఎంతో మనోహరం అంట. అంత మనోహరంగా మాట్లాడతారా? వచ్చి రాగానే ఇప్పుడు రోజులైతే నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు మెంటల్ ప్రెషర్ ఉంది, నాకు బయట బోల్డ్ అంత టెన్షన్ ఉంది, బోల్డ్ అంత టెన్షన్, బోల్డ్ అంత ప్రెషర్, బోల్డ్ అంత బీపీ, బోల్డ్ అంత హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటే దేవుడి వాక్యం ఎందుకు? ఇంకా దేవుడి వాక్యం ఎందుకు? ప్రతిరోజు మనం చదివేది ఎందుకు? నీకు ఎన్ని సమస్యలు ఉన్నా, నీకు ఎన్ని వ్యాధులు ఉన్నా, నీకు ఎన్ని బాధలు ఉన్నా, నువ్వు ప్రాణం పోతున్నా నువ్వు ఎలా ఉండాలంటున్నాడు దేవుడు? నువ్వు ఇలాగే ఉండు. నీ మాట చాలా మృదువుగా ఉండాలంటున్నాడు. అంటే నాకు ఒత్తిడి ఉందని చెప్పి నేను మాటలతో గాయపరిస్తే అయిపోతుందా? నేను మాటలతో నేను తిట్టేస్తే అయిపోతుందా? మరి ఆ మాటను వెనక్కి తీసుకోగలమా? ఒక మనిషిని దెబ్బ కొట్టినా గాయం తగ్గుతాడు, కానీ నోటిలో వచ్చిన మాట మాత్రం తగ్గదు. కాబట్టి మన మాటలు మృదువుగా ఉండాలంటే మన నోట ఎవరి మాటలు ఉండాలి?
దేవుని మాటలు ఉండాలి, దేవుని వాక్కు మన నోట ఉండాలి. క్రైస్తవుల మాటల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, మాటల్లో మాదిరిని చూపించాలి. ఒక్కసారి నోటి నుండి జారిన మాట వస్తుందా? అబ్బాయి కొంతమంది అంటారు వస్తుందండి, కోపం వచ్చేసిందండి, నా కోపం తగ్గిపోయాక నన్ను క్షమించండి. మరి మాట వెళ్ళిపోయింది, హృదయానికి గాయం అయిపోయింది, దాన్ని ఎవరు వెనక్కి తీసుకొస్తారు? ఎవరు తీసుకొస్తారు? ఎవరైనా తీసుకురాగలరా? కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే యోచించి మాట్లాడు. ఇప్పుడు తిమోతి అక్కడ సేవ చేయడానికి వెళ్ళాడు. తిమోతి మాటలో గాని, ప్రవర్తనలో గాని, ప్రేమలో గాని, విశ్వాసంలో గాని, పవిత్రతలో గాని ఎక్కడైనా దొరికాడనుకో తిమోతి చెప్పిన మాట వింటారా? ఉతికి రెండు వెనక్కి పంపించేస్తారు. అందుకే పౌలు ఏం చెప్తున్నాడు, ప్రతి దాంట్లో నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు ఎవరికి దొరకకు, ఎవరు నిన్ను క్వశ్చన్ చేయకూడదు, నువ్వు మాదిరికరగా ఉండు అని చెప్తున్నాడు. అలాగే నోటి నుంచి వచ్చిన మాట చేతిలోంచి వెళ్ళిన బాణము తిరిగి రాదు. జరిగిపోయిన కాలము, చేజారిపోయిన అవకాశము వస్తుందా? ఈ రోజు బీభత్సమైన జరిగిందండి ఇంట్లో, రేపు ఆ సమయం వస్తుందా? మళ్ళీ ఆ పరిస్థితులను చక్కబెట్టగలవా? జరుగుతుందండి. మాట వెళ్ళిపోయిన తర్వాత, గాయం జరిగిన తర్వాత మనం దాన్ని కట్టాలన్నా, సమకూర్చాలన్నా, నేను మనిషినండి, నేను ఇలాగే ఉంటానండి, నేను లోకానుసారంగా, నేను లోకంలో బ్రతుకుతున్నానండి, నేను మనుషుల మధ్య బ్రతుకుతున్నానండి, దేవుడు మనిషి అండి, పౌలు మనిషి అండి, తిమోతి మనిషి అండి, అలాగే బ్రతికారా? అందుకే కదా దేవుని వాక్యం మనకి ఇచ్చింది, అందుకే కదా మాదిరిని మన ముందు పెట్టింది. ఈ క్వశ్చన్ మనం వేస్తామనే దేవుడు చాలా గొప్పవాడు, సర్వశక్తిమంతుడు. ఏమయ్యా నువ్వు సర్వలోకమంది ఆశీనుడు అయి ఉండి కిందుండి మోషే ద్వారా ఆజ్ఞలు రాయించేసి, అందరి ద్వారా చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు పత్రికలు రాయించేసి పరలోకమంది ఆశీనుడు అయి ఉండి నువ్వు చెప్పేస్తున్నావు ప్రభువా అని అడుగుతామని దేవుడు కూడా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఏం చేశాడు? ఆయన మానవుడిగా బ్రతికి మాదిరి చూపించాడు. యేసు ప్రభు వారికి లేవా అండి బాధలు? యేసు ప్రభు వారిని దూషించలేదా? యేసు ప్రభు వారిని హింసించలేదా? యేసు ప్రభు వారిని కష్టపెట్టలేదా? అంతేనండి, ఆయన దేవుడు కదా. పౌలు ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు. అలాంటి వ్యక్తి ఎలా మారిపోయాడు? చాలా ప్రేమ కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. అంటే ఈ రోజులో మనం దేవుని వాక్యం వినడం వరకేనా? ఆచరించడం లేదా? అమలు చేయడం లేదా? అలాంటప్పుడు భక్తి ఎందుకు? విశ్వాసం ఎందుకు? దేవుని సన్నిధి ఎందుకు? క్రైస్తవులు అని ఒక ట్యాగ్ తొలగించేసుకున్నారండి ప్రతి ఒక్కరు. మీరు ఏమనుకున్నా, ఇది నీకు నాకు కూడా క్రీస్తు క్రైస్తవులు అని ఏం తగిలించుకున్నాం? ఒక ట్యాగ్ మెడలో తగిలించుకున్నాం. ఏమంటే నీ క్రైస్తవులు అండి. దేని క్రైస్తవులు? తిట్టడానికా? గొడవ పడ్డానిక? పవిత్రత లేకుండా ఉండడానిక? ప్రేమ లేకుండా ఉండడానిక? విశ్వాసం లేకుండా ఉండడానిక? దేని క్రైస్తవులు? నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకునే ముందు దేవుని అవమానపరచుకుని ఉంటే మంచిది. మన ప్రవర్తన ఆయన అవమానపరచుకుని ఉంటే అప్పుడు మన క్రైస్తవుడు అని ట్యాగ్ వేసుకోవాలి. ఎలాగా? క్రైస్తవుడు అని ట్యాగ్. ఇది ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఏంటే ఐఎమ్ ఏ క్రిస్టియన్, నేను చాలా భక్తి పని. నీ భక్తి నేను చెప్పుకుంటే, మీరు చెప్పుకుంటే కాదు కదా. ఎవరు మాదిరిగా ఉండమని చెప్పారు? ఎదుటివారు చెప్పాలంట మాటలో. మనం చూసినట్లయితే కీర్తన 73:9 నేను చెప్తున్నాను, వారి నాలుక భూసంచారము చెయ్యను, విస్తారమైన మాటలో దోషముండగా మానదు. మన నాలుక మనం ఇక్కడే ఉంటాం. మన నాలుక ఏ సంచారం చేస్తుందంట? ప్రపంచమంతా తిరిగి వచ్చేద్దంట. భూసంచారం. ఇంటిలోనే ఉంటాం కానీ వారి దగ్గర వీరి దగ్గర వారి మాటలు వీరి మాటలు మాట్లాడుతూనే ఉంటాం కదా. అందుకే మన నాలుక ఏం చేద్దంట? భూసంచారం చేసేస్తుందంట. నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? మనం ఎక్కడున్నాం? భూమి మీదనే ఉన్నాము. దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశం అందున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇష్టానుసారంగా మాట్లాడితే దేవుడు ఊరుకునేవాడు కాదండి. 1 రోజు, 2 రోజులు, నెల, సంవత్సరం, నీ డేస్ వెళ్తున్నాయేమో, నీ రోజులు వెళ్ళిపోతున్నాయేమో, నువ్వు నోటితో పాపం చేస్తూనే ఉండు, దేవుని ఉగ్రత తప్పక వస్తుంది. కాబట్టి తస్మా జాగ్రత్త. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ దేవునితో గాని దేవుని వాక్యముతో గాని. అంటే ఎలా తెలుసా? డైరెక్ట్ గా దేవునితో గొడవ పట్టలేదమ్మా అంటే నువ్వు చేసే ప్రతి పని, నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవునికి అవమానకరమే. నిన్ను అందరూ చూస్తున్నారు, నిన్ను అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. నువ్వు పట్టుకునేది బైబిల్, నువ్వు వెళ్ళేది దేవుని సన్నిధికి, నువ్వు ప్రార్థించేది సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, నువ్వు జీవించే జీవితం
లోకానుసరమైన మాటలు, ఇష్టానుసరంగా జీవించడం. కోపం ఎవరికి రాదు, తప్పు ఎవరు చేయరు, ప్రతి ఒక్కరు చేస్తారు. ఎన్నిసార్లు చేస్తారు? ఎన్నిసార్లు చేస్తారు? తప్పని తెలిసాక 10-10 సార్లు చేస్తారా? ఈ మాట మాట్లాడకూడదు అన్నప్పుడు 10-10 సార్లు మాట్లాడతారా? ఈ విధంగా జీవించకూడదు అన్నప్పుడు 10-10 సార్లు జీవిస్తారా? అలాంటప్పుడు మనం బైబిల్ చదవకూడదు కదా, ప్రార్థన చేయకూడదు కదా. వేషధారణ కలిగిన భక్తి దేవునికి ఇష్టమైనది కాదు. ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు, అంతే తప్ప దేవుని తీసుకొచ్చి నడివేడుగా పెట్టకూడదు. మన విశ్వాసం, మన భక్తి, మన క్రియలు దేవుని ఎక్కడ పెడుతున్నాం? ఫోన్లో చూస్తున్నారు, యూట్యూబ్ లో ప్రజెంట్ పరిస్థితులు ఎలాగున్నాయి. మాట, దేవుడు ఏమన్నాడు? మాట జాగ్రత్త అంటున్నాడు. చూసారా? ఒకరి నోటి మాట ఒకరు జారితే అయిపోతుంది. ఎవరో సేవకులు ఏదో అన్నారు, ఒక సేవకుడు ఫోన్ చేసి మీరు ఆ మాట ఎందుకు అన్నారు అంటే, యువతల సేవకుడు ఓపిగ్గా చెప్పకుండా ఫోన్ పెట్టారా నువ్వు, పెట్టే 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 అని ఇంకా నా మాటలు తిడుతుంటే ఆ సేవకుడు, ఇదేనా మీ సహనం? మీరు సేవకుడైనా అడిగితే నీకు ఎందుకయ్యా, నేను సేవకుడైతే నీకు ఎందుకు, నువ్వు ఖాళీగా ఉన్నావా అంటే మన ఇదేనా భక్తి? ఇప్పుడు ఎంతమంది చూస్తారు ఆ మాటల్ని? ఎంతమంది వింటారు? అప్పుడు ఎవరికి అవమానం? నీకేం పోయింది, నువ్వు ఇంటిలో ఉంటావు అంతే కదా, బయటికి వెళ్తావు, నిన్నెవరు చూస్తారు? ఎవరు చూడరు. కానీ మాట మాత్రం ఎక్కడికి వెళ్తుంది? ప్రపంచ భూసంచారం అంతా వెళ్ళిపోతుందంట నాలుక. కాబట్టి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇష్టానుసారంగా మనం మాట్లాడకూడదు. క్రైస్తవులు అన్నవాడు మన సంభాషణ ఉప్పు వేసేదిగా ఉండాలి, కానీ కూల్చేదిగా ఉండకూడదు. మన బైబిల్ గ్రంథంలో ఒక 2 వ్యక్తులు చూద్దాం. వారి సంభాషణ ఎలా ఉందంటే, నయమాని ఇంటిలో ఒక చిన్నది ఉంది. ఏం చేస్తుంది? పని చేస్తుంది. ఆ ఇంటికి దేనికి వచ్చింది? ఒకసారి నయమాన బిడ్డను తీసుకొచ్చాడు, తన ఇంట్లో పెట్టినాడు, పని చేస్తుంది. తను ఏం చేస్తుంది? తన యజమానుడికి అనారోగ్యం వచ్చిందని చెప్పి తను ఏం ఆలోచించి చెప్పింది? పలానా దగ్గరికి వెళ్తే స్వస్థత కలుగుతాది అని చెప్పింది. ఆ చిన్నది జీవించిన జీవితానికి, మాట్లాడిన మాటకి సరిపోయిందా లేదా? సరిపోయింది కదా. భక్తిగా జీవించింది, దేవుళ్ళో జీవిస్తుంది. కాబట్టి తన యజమాని గురించి ఇప్పుడు తను ఎత్తుకొచ్చాడు. అలాగనే తన యజమానుడికి బాగా వ్యాధి వచ్చిందని తను కక్ష పెట్టుకుని మంచి పనైంది, ఈ విధంగానే ఉండాలని అనుకుందా? తను ఎవరిని చూపించింది? దేవుని ప్రేమను చూపించింది. నువ్వు పలానా దగ్గరికి వెళ్తే నా యజమానుడా నువ్వు స్వస్థపరచబడతావు అని చెప్పి తన తెలియచేసిందంట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొక వ్యక్తి గురించి మనం చూసినట్లయితే ఎఫెసీ 4:24లో మనం చూద్దాము. వినువారికి మేలు కలిగినట్లు అనుకూల వచనములే రావాలి, దుర్భాషలు రాకూడదు. ఎవరికంట? వినువారికి. నేను మీకు వాక్యం చదివించట్లేదు, ఎందుకంటే సమయం అయిపోతుంది కాబట్టి నేనే చెప్పేస్తున్నాను. ఎఫెసీ 4:24 రాసుకొని ఇంటికి వెళ్ళిద్దాం, చదవండి. వినివారికి మేలు కలిగినట్లు అనుకూలమైన మాటలు తప్ప వేరొక మాటలు రాకూడదు. దేవుడు ఆలకిస్తాడు. 2 వ్యక్తులు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఉంటారు మన మధ్య? మన సంభాషణ ఎవరు వింటారు? దేవుడు వింటారు. విశ్వాసులైనా అవిశ్వాసులైనా ఎవరైనా ఎవరుంటారు మన మధ్య? దేవుడు వింటున్నాడు, ఉన్నాడు అన్నదాన్ని మనం ఏం చేయాలి? ఆలోచించి మనం మాట్లాడాలి. నీ నాలుక పాప ప్రపంచమును ప్రకృతి చక్రములకు చిచ్చు పెట్టేది. ఆలోచించండి, జాగ్రత్త. మన నాలుక ఏం చేస్తుందంట? చిచ్చు పెట్టేదిగా ఉంటదండి. అందుకే మాట జాగ్రత్తగా ఉండాలి. ప్రసంగి 5:6లో ఏం చెప్తానంటే, మీ దేహమునకు శిక్ష నాలుకతో జరగనివ్వక. ఈ మాటను మీరు ప్రతిరోజు కంఠస్థ పెట్టండి. మీ దేహముతో శిక్ష దేని వల్ల వస్తుందంట? నోటిలో ఉన్న నాలుక ద్వారా వస్తుందంట. దాని ద్వారా జరగనివ్వకూడదంట. అంటే మనం ఏం చేయాలి? ప్రతిరోజు ఈ ప్రసంగ 5-6 వచనాలు మీరు ఏం చేయాలి? చదువుతూ ఉండండి. ప్రభువా, నా నాలుక ద్వారా నా దేహానికి శిక్ష రాకూడదు. నాలుకతో నువ్వు మాట్లాడే ప్రతి మాటకు నీ దేహానికి ఏమొస్తుంది? ఖచ్చితంగా దేవుడు ఇక్కడ రాసి పెట్టాడు. అంటే నోటితో మాట్లాడే ప్రతి మాటకు నీ దేహము శిక్షకు గురవుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే సుబుద్ధి గల భార్య చూడండి. నాబాలు భార్య గురించి మనకు తెలుసు కదా. ఆమె యొక్క వ్యక్తిత్వం, ఆమె యొక్క మంచితనం తెలుసు. దావీదు వెళ్ళినప్పుడు తన భర్త ఏం చేస్తాడు? ఎలా మాట్లాడాడు దావీదు మీద? కానీ తన భార్య భయపడుతూ ఏం జరుగుతాదని పరిగెత్తుకుంటూ వెళ్ళి క్షమించమని అడిగిందంటే తన భర్తకి భార్యకి ఎంత తేడా ఉంది అంటే మాటలో మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇర్మియా 15:16 చదవమ్మా, గబగబగా చదివేయండి. కీర్తనలో 12:6 ఇంకొకరు తీయండి. ఇర్మియా 15:16. అమ్మా
చాలమ్మా. ఏమి దొరికాయంట ఆయనకి? ఇర్మియాకి ఏమి దొరికాయి? దేవుని మాటలు. ఆ మాటల ద్వారా ఏమొచ్చిందంట ఆయనకి? సంతోషం వచ్చిందంట. మన మాటలు ద్వారా ఎదుటి వారికి ఏమి రావాలి? కానీ బాధ మాత్రం రాకూడదు. అది మాత్రం మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. కీర్తన 12 యెహోవా మాటలు పవిత్రములు. 119, 144 మిక్కిలి స్వచ్ఛమైనది, అది సేవకుడికి ప్రియమైనది. దేవుని మాటలంట అంత ప్రియమైనవంట. మన మాటల ద్వారా ఏం చేయబడాలి? అనేకమైన కుటుంబాలు కట్టబడాలి, అనేక మంది జీవితాలు మార్చబడాలి, అనేక మంది జీవితాలు ప్రభావితం చెయ్యబడాలి. కూల్చేగా ఉండాలా, కొట్లాడుకునేటట్టుగా ఉండాలా, లేకపోతే గాయపరిచేగా ఉండాలా? కొంతమంది మాటలు మాట్లాడతారు ఎలాగంటే ఉదయం లెగిసిన కానించి తెల్లవారు మొదలు లెగిసిన కానించి బాణాలు వలె ఉంటాయి, గుణపాలు వలె వారి మాటలు ఉంటాయి, వారి హృదయాలు ఇంకా చాలా గాయపరచబడతాయి. కొన్ని కుటుంబాల్లో స్త్రీలైన వారికి చాలా కొన్ని సందర్భాల అనుభవాలు కూడా ఉంటాయి. అప్పుడు ఏమనిపిస్తుంది? నేను ఎంత కష్టపడి ఎంత ప్రయాసపడి ఎన్ని చేసినా ఈ మాట నాకు చాలా బాధ. అందుకే మనం ఏం చేయాలంటే మాట ద్వారా పట్టబడతామంట. మన మాట ద్వారా పట్టబడతాం. జాగ్రత్త. మన దేహానికి ఏమవుతుంది? శిక్ష వస్తుంది. మనం దేనిలో మాదిరిగా ఉండాలి? మాటలో మాదిరిగా ఉండాలి. రెండవదిగా ప్రవర్తన విషయంలో జాగ్రత్త అని చెప్పాడు తిమోతికి. ఇక్కడ సొలొమోను యెహోవా మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. నీ ప్రవర్తన బాగుంటేనే నీ మాటకు విలువ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు? మాట అన్నాడు. తర్వాత ఏంటి? ప్రవర్తన. నీ ప్రవర్తన బాగుంటే అంటే నీ మాటకు విలువ ఉంటుందంట. దేవుని సన్నిధికి వెళ్ళొచ్చేస్తున్నాం కదా మన ఎదుటి వారికి ఏదైనా చెప్పామనుకోండి, వినాలంటే ముందు ఏముండాలి? నీ ప్రవర్తన సరిగ్గా ఉండాలంట. మన ప్రవర్తన బాగోకపోతే మన మాట ఎవరైనా వింటారా? అసలు మన మాటకు విలువ ఉంటుందా? నీ ప్రవర్తనే బాగలేదు. ముందు నీ ప్రవర్తన నువ్వు సరి చేసుకో. కాబట్టి మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రమే మన ప్రవర్తన బాగా చూసుకోవాలా? అంతేనా? కాదు. దేవుని మందిరంలో కాదు, ఇంట కాదు, బయట కాదు, సంఘంలో కాదు, సమాజంలో కాదు, కుటుంబంలో కాదు, ఎక్కడున్నా నీ ప్రవర్తన మాదిరిగా ఉండాలి. ఎవరికి మాదిరిగా ఉండాలి? ఈ లోకంలో ఉన్న వారికి మాదిరిగా ఉండాలి. నిన్ను కనిన నీ దేవుడు ప్రతి క్షణము నిన్ను చూస్తున్నాడు. అప్పుడే నీ మాటకి విలువిస్తారు ప్రజలందరూ కలిసి అన్నదని చెప్తున్నాడు. అయితే జాగ్రత్త, నీ ప్రవర్తన బట్టి నీ మాటకు విలువ. కొంతమంది ఇంటిలో ఒకలాగా ఉంటారు కదా, ఉద్యోగంలో ఒకలాగా ఉంటారు, సమాజంలో ఒకలాగా ఉంటారు, చర్చిలోకి వచ్చేటప్పుడు నా అంట పరిశుద్ధులు ఎవరు? అంతే కదా. మరి ఎవరు చూస్తున్నారు? సంఘంలో ఉన్నవారు ఎవరైనా చూస్తారు? ఎవరి కుటుంబంలోకి వెళ్ళి వారి ప్రవర్తన ఎలా ఉందని సంఘంలో చూసినట్టుగా అయ్యి బాబాయ్ వీళ్ళు ఎంత మంచోళ్ళు, వీరి ప్రవర్తన ఎంత బాగుందో అని అనిపిస్తుంది కదా. వారి ఇంటిలో వారి ప్రవర్తన అస్సలు బాగోదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే దాన్నే వేషధారణ కలిగిన భక్తి అంటున్నాడు. మనం ఇంటైనాను, బయటైనాను, ఉద్యోగంలో అయినాను, ఎక్కడైనాను మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఎవరికి భయపడాలంటే దేవునికే భయపడాలి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఆయన ఎదుట మనం నిలబడతాం. కాబట్టి మన ప్రవర్తన విషయంలో మనం చాలా భయము కలిగి జీవించాలి. అలాగే చూడండి, లోకంలో ఉన్నవారు 40 రోజులు భక్తి చేస్తారు, తప్పు కాదు. వాళ్ళ 40 రోజులే చేస్తారు, అయిపోతుంది. మరి మన భక్తి అలాంటిదా? అప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంటుందో మీకు తెలుసా? మీరు చక్కగా కాదు 1,00,000 రూపాయలు ఖర్చు మంచి విందు పెడతానన్నా చేయరు. వారు తినేవారు స్నానం చేసి వారికి నీటిగా వడ్డించి వారు చక్కగా నిష్టగా ఉంటేనే వారు తింటారు. ఆ సమయంలో నువ్వు ఎన్ని వేల రూపాయలు ఇచ్చి ఎక్కడికి తీసుకెళ్తానన్నా రారు. అది ఎన్ని రోజులు? నీ దేవుడు 40 రోజుల కోసమే చెప్తున్నాడా? కాదు కదా. మన జీవితాంతము మనము ప్రవర్తనలో, క్రియలో మాదిరిగా ఉండాలి. కీర్తన 119:5 మీరు రాసుకోండి. సామెతలు 19:16 కూడా రాసుకోండి. తర్వాత తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. చూడండి, పౌలు ఒక దగ్గర బోధిస్తూ సువార్తకు చెప్తూ వెళ్తున్నప్పుడు ఒక గదిలోకి వెళ్ళిన తర్వాత ఐదుని ఏమంటారు? అక్కడ కూర్చోవద్దని చెప్తే అయితే ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాడు? కిటికీలో కూర్చుంటాడు. ఏమయ్యాడు? కింద పడి చనిపోయాడు. అంటే చూసారా, బాగుందా? చెప్పిన మాట విన్నాడా? ప్రవర్తన బాగోలేదు, ఏమైంది? చనిపోయాడు. సామెతలు 6:7 కూడా రాసుకోండి. యోబు 13:15
కీర్తన 119:9. నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త. క్రైస్తవులైన వారు చాలా జాగ్రత్త. మనల్ని వెంబడించేవారు అనేక మంది ఉన్నారు. మనల్ని బట్టి ఎవరు వెనక్కి వెళ్ళిపోకూడదు. కొంతమంది ఈ రోజులు ఏమంటున్నారంటే, అన్ని దేవుని ఎరిగిన వారు ఒకవేళ దేవుని ఎరిగి రావాలనుకుంటే వారు మాట్లాడే మాట ఏమిటి అంటే, అసలు వారు దేవుని ప్రార్థిస్తున్నారా, వారు చర్చికి వెళ్తున్నారా, వారు వాక్యం చదువుతున్నారా, ముందు వారిని మారమను. అంటే నీ ప్రవర్తన వెళ్ళే వాళ్ళు కూడా ఏం చేస్తుంది, వెనక్కి లాక్కుపోతుంది. భక్తి భక్తి చేయటం లేదు. నాకు తెలిసిన ఒక కుటుంబము, ఆమె దైవజనున్నే వివాహము చేసుకున్నది. తన అక్క భర్త చనిపోయాడు. కుమార్తెని చిన్నప్పటి నుంచి పిన్ని గారే పెంచారు చక్కగా. ఇద్దరు సేవకులే చక్కగా. మన ఇక్కడ జగన్నాథపురం బాప్టిస్ట్ చర్చిలో బైబిల్ ట్రైనింగ్ అయ్యారు ఆయన. గొప్ప సేవకులు. భార్యాభర్తలిద్దరికి ఏమొచ్చిందో తెలీదు, రోడ్డు మీద గొడవ పడ్డారు. అయితే హెల్మెట్ తీసుకుని ఆమె బుర్ర మీద ఆయన కొట్టాడు. చనిపోలేదు, కానీ 1 రోజుల వరకు ఇలాగ 2 నెలల వరకు గొడవలు పడుతూ ఉంటే ఈ అక్క కూతురికి వివాహము జరిగిద్దామని ఇద్దరు కొంచెం అడ్జస్ట్మెంట్ అయ్యి దేవుడి కృపను బట్టి ఏదో మరలా కలుసుకున్నారు. దేవుని ప్రేమను బట్టి బాగానే ఉన్నారంటే ఈ అక్క కూతురికి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు వీళ్ళు. అయితే ఈమె అడుగుతుంది, వాళ్ళ బాబాయ్ చూస్తున్నారని చెప్పి, నాకు మీరు చూడొద్దు, ముందు మీరు ఏముండండి, సరిగ్గా ఉండండి. అవకాశం ఎవరిచ్చారు, వీళ్ళే ఇచ్చారు. వీరు ప్రవర్తన బాగోపోబట్టి ఏమైంది, ఇప్పుడు తనేమంటుంది, నేను అన్యున్నే చేసుకుంటాను, నేను ఎక్కడ ఉంటాను, అన్యులతోటే ఉంటాను. అంటే నీ ప్రవర్తన ఎవరిని ప్రభావితం చేసింది, ఒక ఆత్మ నశించిపోవడానికి కారణం అయ్యింది. దానికి లెక్క ఎవరు అప్పు చెప్పాలి. అందుకే దేవుడు మాటలోను ప్రవర్తనలోను జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. మూడవదిగా ప్రేమలో మాదిరిగా ఉండు. ప్రేమకు అర్థము క్రీస్తే. నేటి దినాల్లో ప్రేమ ఏమైంది, పక్క త్రోవ పట్టింది. ఏం పట్టిందమ్మా, దేవుని ప్రేమ కన్నా ప్రేమ ఏమైనా ఉందా కదా. ఈ రోజుల్లో ప్రేమిస్తారు చాలా మంది. ఎప్పుడు గంట, రోజు, 3 రోజులు. భార్యాభర్తలు అయితే సంవత్సరం అంతా ఉంటుందా, పెళ్లి ఒక సంవత్సరం ఉంటుందంటారా, అబ్బాయి అయితే 1 నెల 2 నెలలు ఉంటుందేమో, ఒక 5 నెలలు ఉంటుందేమో, 1 సంవత్సరం ఉంటుంది. జీవితాంతం ఉంటుందంటారా. అలాగంటే ఏమంటారు తెలుసా, ఏం ప్రేమిస్తామండి రోజును జీవితాంతమును, ఉన్న భార్య కదండి ఇంట్లోనే ఉంటారు, దేవుడు అదే చెప్పాడా. భర్తలారా మీ భార్యని రోజు తిట్టండి, రోజు కొట్టండి, లేకపోతే మీ ఇష్టానుసారంగా వారి హృదయాన్ని గాయపరిచేయండి, బాణాలు లాంటి మాటలు మాట్లాడేయండి. అదే ప్రేమ అని చెప్పాడేమో దేవుడు బైబిల్లో కదా. అవునా, అది చెప్పాడా దేవుడు. భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి. ఏమెట్టి ప్రేమించాలంట, చీరలు పెట్టి కదా, బంగారం పెట్టి. నేనైతే ఏమంటాను తెలుసా, చీరలు బంగారం డబ్బు ఏమి వద్దు, మాటతో ప్రేమిస్తే చాలు, అంతేనా. ఆ మాటను బట్టి మనం ఏం చేస్తాం, రోజు సేవలు సంవత్సరాలు తరబడి చేస్తూనే ఉంటాం, అన్ని మర్చిపోయి మనం చేసేస్తుంటాం. కాబట్టి దేవుని ప్రేమ ఉంటేనే ప్రేమించగలరండి నన్ను అడిగితే. ఆ ప్రేమ లేని వారు ప్రేమించరు, అది నటనే. నిజంగా చెప్తున్నాను, దేవుని ప్రేమ ఉంటేనే ప్రేమిస్తారు. ఎందుకంటారా, కోపం ఎందుకు వస్తుందండి, ద్వేషము ప్రేమ ఒక దగ్గరే ఉంటాయా, అలాగైతే పాపం కూడా లోపలే ఉండాలి, అంతేనా. ద్వేషం ఉందంటే నెక్స్ట్ వచ్చేది ఏంటి, పాపం వచ్చేస్తుంది. పాపం వచ్చిందంటే ఏమొస్తుంది, కోపం వస్తుంది. కోపం వస్తే ఏమొస్తుంది, దుర్భాషలు వస్తాయి. అప్పుడు ప్రేమ ఎక్కడ ఉన్నట్టు. నీ ప్రేమ దేవుని ప్రేమ అయ్యుంటే నీకు ద్వేషం రాదు, కోపం రాదు, దుర్భాషలు రావు. అప్పుడు ప్రేమ స్వచ్ఛంగా ఉంటుంది. నువ్వు క్రీస్తులో ఉండి క్రీస్తు రక్తంలో కడగబడి నేను క్రైస్తవునని చెప్తూ ఒక గొప్పగా ఒక ట్యాగ్ తగిలించుకొని బైబిల్ పట్టుకొని, అబ్బే నాలో ప్రేమ లేదండి, నాలో ఉంటుందండి, 1 సైడ్ ఉంటుందండి, 1 సైడ్ ఇంకోటి ఉంటుందండి. నన్ను 1 సైడ్ చూస్తే ఇలా కనబడతాను, 1 సైడ్ చూస్తే అలా కనబడతాను. అది దేవుడు అంగీకరిస్తాడండి. దేవుడు ఏమంటాడంటే, బాబు నువ్వు 1 సైడ్ ఒక దారి ఉంది, ఆ దారిలోకి నువ్వు చక్కగా వెళ్ళిపో, నా సైడ్కి మాత్రం నువ్వు రావద్దంటాడు. మరి మనం ఏ సైడ్ లోకి వెళ్ళాలంటారు, పోయండి. ఒకరి భర్తను తిట్టారనుకో, ప్రేమిస్తారా ప్రేమించరా, తప్పదు కదా. దేవుడు ఏమన్నాడు, భార్యలారా భరించండి, ఓర్చుకోండి, సహనంతో ప్రేమ కలిగి ఉండండి అంటారా. మీరు కూడా తిట్టడం మొదలెట్టారా చెప్పండి, అప్పుడు మనలో ప్రేమ ఉన్నట్ట లేనట్ట. దేవుని నమ్మిన మనము దేవుని ప్రేమను మనం చూపించాలి, ద్వేషించేవాడిగా మాత్రం ఉండకూడదు. క్రీస్తు ప్రేమ మనలో ఉంటేనే అది నిజమైన ప్రేమ. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. ఎప్పుడు వస్తుందా ప్రేమ,
ఏమంటారు తెలుసా కొంతమంది, నన్ను నేనే ప్రేమించుకోను, నా దేహాన్ని నేనే ప్రేమించుకొని నేనేం ప్రేమిస్తాను కదా. వాక్యాన్ని చదవాలి. దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు ఇచ్చారంటే చక్కగా వారమంతా పక్కన పెట్టి వారం అయ్యాక దులిపేసి పట్టుకొచ్చేసి టపా టపా చెప్పిన సేవకులన్నీ చెప్పింది వినేసి మళ్ళా 20 కవర్లో పెట్టమని చెప్పారా దేవుడు? చదువుతూ ఉంటే ఒకదానికొకటి లింక్. మనం ఒక్క వచనాన్నే పట్టుకుంటాం. నేను ప్రేమించమన్నాడు, నువ్వు ప్రేమిస్తూనే ఉండు. నేను లోబడమన్నాడు, నువ్వు లోబడుతూనే ఉండు. అంతేనా? దేవుడు వాక్యం 2 అంచుల ఖడ్గం అంటే నువ్వు 2 చేయాలి. ప్రేమ చూపించాలి, లోబడాలి. భర్త అనేవాడు ప్రేమించాలి, భార్యని అర్థం చేసుకోవాలి. అంతేనా? ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుళ్ళో వస్తుంది. ఆ దేవుని ప్రేమ ఉన్న వారిలోనే నిజమైన ప్రేమ ఉంటది. 4వది విశ్వాసములో మాదిరి. 2 కొరింథీ 13:5 మనం చూసినట్లయితే నేను చెప్పేస్తున్నాను. 1 కొరింథీ 2:4, హెబ్రీ 11:1 మీరు రాసేసుకోండి. అయితే విశ్వాసములో మాదిరి. విశ్వాసులు నిజమైన విశ్వాసముతో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట సాధ్యమా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన వారు అవుతారా? మీరు అంటారు, మాట అన్నారు, ప్రవర్తన అన్నారు, ప్రేమ అన్నారు, మళ్ళా విశ్వాసం అంటారా అమ్మగారు? ఇన్ని ఎక్కడి నుంచి తెమ్మంటారు అంటారా? తేవాలి కదా. అన్ని వేసి వండితేనే వంట అవుతుందా, లేకపోతే ఒక్కొక్కటి వేసి వండితేనే అవుతుందా? కాదు కదా. అన్ని ఉంటేనే దానికి ఒక రుచి వస్తుంది కదా. అన్ని గుణగణాలు, అన్ని క్వాలిటీస్ మనలో ఉంటేనే మనం పనికొస్తాం కదా. ఒక్కటి కానీ సరిగ్గా చేయకపోతే కంచం ఎక్కడికి వస్తుంది? బయటకు వచ్చేస్తుంది కదా. వెంటనే ఇందులో ఇది బాగలేదు, ఇది అస్సలే రుచిగా లేదు అని చెప్పి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? విశ్వాసం లేకుండా దేవుడు కూడా అంటున్నాడు, భర్తలు ఒకటే కాదమ్మా, ఉప్పు కారం లేకపోతే, బట్టలు ఉతక్కపోతే, ఇల్లు శుభ్రంగా లేకపోతే నిన్ను బయటకు పెడతాను, లేదా 2 తిట్లు తిడతాను. దేవుడు ఏమంటున్నాడంటే, అమ్మా నీ మాట బాగుండాలి, నీ ప్రవర్తన బాగుండాలి, నీ విశ్వాసం అన్ని, నీ ప్రేమ నేను కూడా చూస్తున్నాను. లోకానుసారంగా నువ్వు బ్రతికే బ్రతుకు నా రాజ్యానికి రావడానికి సరిపోదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టుగా నువ్వు బ్రతికితే నా రాజ్యానికి రావడానికి నువ్వు ఎలిజిబిలిటీ దేవుడు అప్పుడు ఇస్తాడు కదా. మనకి లోకంలో ఇచ్చేది ఏముందండి? సర్ఫెక్సల్ వేసి ఏరియా వేసి వదలు పెట్టేసినా మురికి వాటర్ అవుతుంది కదా. దేవుడు మాత్రం విశ్వాసంలో ఏముండాలంట? ఏం లేకపోతే ఎవడంట? ఇష్టలే ఉండుట అసాధ్యము. చూడండి, మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని మీద మనం ఆధారపడాలి. విశ్వాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? మనుషుల మీద ఆధారపడితే మనకి రాదు. ఎవరి మీద ఆధారపడితే వస్తుంది? దేవుని మీద ఆధారపడితే వస్తుంది. అలాంటి కఠినమైన పరిస్థితిలో ఉన్న తిమోతి అక్కడ పరిస్థితిని చూసి ఏమాత్రము ఇదైపోయినంటే ఏమవుతుంది? విశ్వాసం ఉందినా తిమోతిలో? ఏమాత్రం కొంచెం కూడా ఉండదు. మనం కూడా కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు, బాధలు వచ్చినా మనం విశ్వాసంలో ఏమైపోతాం? పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తాడంటే, మనుషుల వైపు చూడకు. ఎప్పుడు? సమస్యల్లో, బాధల్లో దేవుని చూడు. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? దేవుని వాక్యాన్ని చూడు. కొంతమంది ప్రేమ నేర్చుకున్నారు తెలుసా? నేను నా ఇష్టానుసారంగా బ్రతికేస్తాను, నువ్వు మాత్రం దేవుని చూడు. నేను విశ్వాసనే, పిశాచిలా బ్రతుకుతాను, కానీ నువ్వు ఎవరిని చూడు? దేవుని చూడు. నన్ను మాత్రం కొలత వేయకు, నాకు మాత్రం తీర్పు తీర్చుకో. నీ విశ్వాసం నీదే, నీ భక్తి నీదే. దేవుడితో నువ్వు ఉండు. నేను మాత్రం ఇలాగే ఉంటాను. నువ్వు వెళ్తే పరలోకానికి వెళ్ళు, నేను మాత్రం ఇక్కడే ఉంటాను. అదా విశ్వాసం? అదా భక్తి? కాదు కదా. మన విశ్వాసం దేవుని యొద్దకు నడిపించేదిగా ఉండాలి. 5వదిగా చూసుకున్నట్లయితే, నేను అన్ని మీకు షార్ట్ కట్ లో చెప్పేస్తున్నాను. విశ్వాసం విషయంలో మనం తప్పిపోకూడదు. దేవుని కోసం నిలబడాలి విశ్వాసములో. శతాధిపతిని మనం చూసినట్లయితే, శతాధిపతి ఏమన్నాడు? ప్రభువా నా దగ్గరకు వస్తేనే స్వస్థత వస్తుంది అన్నాడా? నువ్వు ఇక్కడ ఉండినా మాట ఆజ్ఞయిస్తే, సెలవిస్తే చాలు అన్నాడు. చూడండి, కానాను స్త్రీ కోసం మనం విన్నాము. మాదిరిగా ఆమె ఏం చేసింది? ధనవంతురాలైనప్పటికీ ఆమె తన కుమార్తె మరణకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు యేసే దగ్గరకు వచ్చి ఆమె బ్రతిమలాడుతూ ఉందంట. దేవుడు ఏం చేశాడు? ఏం చెప్పాడు? నేను మీకోసం వచ్చానని చెప్పాడు. నేను ఇశ్రాయేలు కోసమే వచ్చాను తప్ప. ఆమె ఏమన్నది? దేవుడు ఆమెలో ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి? ఆమె వచ్చిందంటేనే దేవునికి తెలుసు. ఆమె హృదయంలో ఏముందో దేవునికి తెలుసు. ఆమెలో విశ్వాసము ఉందా లేదా? ఆమె ఏమన్నది? తిన్నవి మొక్కలు కింద పడినా అవేనా ఏరుకొని తిన కుక్కలకి యోగ్యత
అంటే ఆమె విశ్వాసం ఎంత గొప్పదో దేవుడు ఏమన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. దేనికి మాదిరికరంగా ఉంది? విశ్వాసంలో మాదిరికరంగా ఉంది. మరి మన విశ్వాసం కూడా దేవుళ్ళు అలాగే ఉండాలి. ఐదవదిగా పవిత్రతలో మాదిరి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పవిత్రంగా ఉండాలి. పాపముతో ఎక్కడా మనకి ఏముండకూడదు, సంబంధం ఉండకూడదు. నేను రెఫరెన్స్ చెప్పేస్తున్నాను, రాసుకోండి. 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనము, కీర్తన 51:6, 2 తిమోతి 2వ అధ్యాయం 21వ వచనం. రెఫరెన్స్ రాసుకున్నారు కదా. మనం చూసినట్టు పవిత్రత ఉండాలంట. మాట ఉంటే, ప్రేమ ఉంటే, విశ్వాసం ఉంటే అన్ని సరిపోయాయి. పవిత్రత అక్కర్లేదు కదా మనకి. కావాలా వద్దా? గట్టిగా చెప్పండి. నీరసం అయిపోయి టైం అయిపోయింది కదా, ఆకలేసేస్తుంది అందరికి కదా. పవిత్రత కావాలా వద్దా? ఎవరిలో పవిత్రత కావాలి? ఓన్లీ దేవుని దగ్గరే కావాలా? ఇంటిలో గాని, సమాజంలో గాని, సంఘములో గాని ఎక్కడ వద్దా? ఏమనుకున్నా మీరు ఈ రోజుల ప్రస్తుత దినాల్లో భక్తి ఎలాగైపోయిందంటే, ప్రార్థన అనేది చర్చికి వచ్చినంత వరకే, భక్తి అనేది పవిత్రత అనేది చర్చిలో ఉన్నంత వరకే. చర్చి దాటాక నా పవిత్రత నేను చర్చిలో విడిచిపెట్టాను కదా. నా భక్తిని, నా విశ్వాసాన్ని, నా ప్రేమను ఎక్కడ విడిచిపెట్టాను? చర్చిలో విడిచిపెట్టానంట. ఆ రోజుకి ఆడవాళ్ళు ఎన్నో వేల సార్లు మాట్లాడతారంట. మా 14,000 సార్లు ఎన్నిసార్లు కౌంట్ మర్చిపోయాను. పురుషులు తక్కువ మాట్లాడతారంట కదా. దేవుడు మనకి ఇంత ఆధిక్యత ఇస్తే మనం ఏం మాట్లాడతామంటే, ఎంతసేపు మన నోటమట లోకానుసరమైన మాటలే వస్తాయి. దేవుని మాటలు మన నోటమట రావాలి. పవిత్రత అనేది మన పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే యోసేపు తన పవిత్రతను కాపాడుకున్నాడా లేదా? ఎంత బాగా కాపాడుకున్నాడు కదా. యవనస్తులైతే ఇప్పుడు ఏమిటంటే, అబ్బా ఫోన్ చూసిన వెంటనే మంచిగా ఉంటున్నారు తెలుసా. 24 గంటలు ఆ ఇన్స్టా, స్నాప్చాట్, చాటింగ్, ఈ అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయి బాగుంది, అదంతా పవిత్రతే. ఆదివారం వచ్చేటప్పటికి బైబిల్ పట్టుకొని చర్చిలో కూర్చొని ఇది పవిత్రత కదా. ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం పవిత్రత, మైక్ పట్టుకొని పాటలు పాడడం పవిత్రత. బయట మాత్రం పవిత్రత ఇంకో రకంగా ఉంటది కదా. దయచేసి మన ప్రవర్తన బట్టి, మన మాటను బట్టి, మన క్రియలను బట్టే దేవుడి నామానికి అవమానం వస్తుంది. మీరైతే ఏమంటారు, భక్తి గారు చేయకపోయే వాళ్ళ గారి క్రైస్తవులని చెప్పకండి బయట దయచేసి. ఎందుకంటారా, దేవుడి నామం అవమానం అయిపోతుంది. చాలా ఆయన ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నాడు. ఆయన ప్రాణం పెట్టి విలువైన రక్తంతో మనల్ని కొంటే మనం ఏం చెప్తున్నాం, నేను క్రైస్తవునండి. దేని క్రైస్తవం అండి? పవిత్రతలో ఏమైనా క్రైస్తవం ఉందండి? మాటలో క్రైస్తత్వం ఉందండి? భక్తిలో క్రైస్తత్వం ఉందా? ఇక్కడ నిలబడి పాటలు పాడామంటే, దేవుని సన్నిధికి వచ్చామంటేనే నువ్వు ఎవరికి లెక్క అప్పు చెప్తున్నావు? దేవునికి లెక్క అప్పు చెప్తున్నావు. అంటే నీలో ఏముండాలి? పవిత్ర. యోసేపుని ఎవరైనా చూస్తున్నారా అక్కడ? అసలు ఎవరైనా ఉన్నారా ఆ సమయంలో? ఎవ్వరూ లేరు. యోసేపు చక్కగా తప్పు చేయొచ్చు నన్ను అడిగితే. యోసేపు ఏమన్నాడు? ఎవరు చూస్తున్నాడు అన్నాడు. మరి మనము దేవుడు చూస్తానులే, కళ్ళ ముందు ఏమైనా డైరెక్ట్ గా వచ్చేస్తున్నాడా దేవుడు? పిల్లలకి ఏం చెప్పావు అనుకో, అమ్మ నువ్వు దేవుడి కోసం మాట్లాడు, కాసేపు నన్ను వదిలే, ఫోన్ నన్ను చూసుకొని నువ్వు వెళ్ళిపో, నీకు భక్తి ఉంటే నువ్వు చూసుకో, నీ బైబిల్ అయితే నువ్వు చదువుకో, నీ పవిత్రత అయితే నువ్వు కాపాడుకో, నాకు నువ్వు చెప్పకు. నాకు ఫోన్లో పని ఉంది, నాకు ఫ్రెండ్స్ తో పని ఉంది, మాటల్లో పని ఉంది. పవిత్రతను ఎవరు కాపాడుకోవట్లేదు. అందుకే దేవుని నామానికి అవమానం వస్తుంది. దానియేలు తన పవిత్రతను కాపాడుకున్నాడు. వీళ్ళిద్దరూ ఎందులో మాదిరిగా ఉన్నారు? పవిత్రతలో మాదిరిగా ఉన్నారు. కాబట్టి వీటిలో కూడా మనం ఏం చేయాలి? క్రైస్తవులైన వారు మాదిరిగా ఉండాలి. మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. పౌలు తిమోతికి ఇన్ని విషయాలు చెప్పుతూ, తిమోతిలో ఎన్ని ఉన్నాయంట, ఇన్ని మాటలు చెప్పడం అవసరమా? నేను ముగించేస్తున్నాను. నా నిజమైన కుమారుడా తిమోతి, 1 తిమోతి 1:2, నా నమ్మకమైన కుమారుడా 1 కొరింథీ 4:17, నా ప్రియమైన కుమారుడా 2 తిమోతి 1:1. ఎందుకు చెప్తున్నాడు? సహోదరుడైన తిమోతి కొలస్సీ 1:1, క్రీస్తు యేసు దాసుడు ఫిలిప్పీ 1:1, దేవుని పరిచారకుడు 1 దశలోనికలు 3:4, నా జత పనివాడు రోమ 16:21. చదువు ఎంత ముఖ్యమైనదో దేవుల్లో పెంచడం కూడా అంతే ముఖ్యం. అది గుర్తు పెట్టుకోండి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న తిమోతికి ఇన్ని కండిషన్స్ చెప్పడం అవసరమా? మాటలో జాగ్రత్తగా ఉండు, ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండు, ప్రేమలో జాగ్రత్తగా ఉండు, క్రియల్లో జాగ్రత్తగా ఉండు అని చెప్పడం అవసరమా?
అవసరమే. ఎందుకు? తను ఎవరి మధ్యకు వెళ్ళాడు? ఎలాంటి వారి మధ్య ఉన్నాడు? అంత భయంకరమైన మనుషుల మధ్య జీవిస్తున్నాడు. కాబట్టి తిమోతి 1:4-12 దేవుడు అంత ముఖ్యముగా తిమోతి తోటి ఇక్కడ కూడిన మనందరితోటి ఈ దినము మాట్లాడాడు. ఈ మాటలు మనం ప్రతిరోజు ధ్యానం చేసుకోవాలి. ఎక్కడుంది వాక్యం అంటే చక్కగా తిమోతి చెప్తారు. అదే మన బిడ్డలను అడగండి. సెల్ ఫోన్ నీకు ఏమైనా కావాలా చెప్పు, ఏ యాప్ ఎక్కడుందో చెప్తానంటారు. బైబిల్ గ్రంథంలో ఆదికాండం ఎక్కడ, నిర్మాకాండం ఎక్కడ, లేవ్యాకాండం, తిమోతి పత్రిక ఎక్కడ? అది ఎక్కడుందమ్మా? బైబిల్ అంతా తిప్పినా నాకు కనపట్లేదు. నేను అసలు బైబిల్ ఎప్పుడైనా తీసానా? ఫోన్ అయితే మాత్రం 24 గంటలు తీస్తాం. అందుకే మనం ఏం చేయాలంట? దేవుళ్ళో తిమోతిలా ఉండాలని మనం ఆలోచించాలి. ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది తిమోతి మాదిరికరమైన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది. మనం మాదిరిగా ఉండి మన బిడ్డలకు కూడా మాదిరికరమైన జీవితాన్ని చూపించాలి. దేవుడి కొద్దిపాటు నేర్చిన కాక నేను సమయం ఎక్కువ తీసేసుకో. ఏమైనా తప్పునంటే క్షమించండి. ప్రార్థన చేశాను, మీరు చేస్తారో చేశాను చేనా సరే. మహాపరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభు, రాత్రి కాల సమయమందు అయాకుడు వచ్చిన సంఘబిడ్డలందరినీ నీ పాదార్చన తీసుకొస్తున్నాను ప్రభా. ఈ దినము తండ్రి నాయన మాదిరికరమైన జీవితం కొరకు ముఖ్యాంశముగా తండ్రి మేము ధ్యానించుకున్నాము ప్రభా. నిజమే తండ్రి, నా ప్రియ కుమారుడైన తిమోతిను పేరు పెట్టి పిలిచావు ప్రభా. తిమోతిని అయా మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, పవిత్రతలోను, విశ్వాసములోను విశ్వాసులకు మాదిరిగా ఉండమన్నావు ప్రభా తండ్రి. అలాంటి మాదిరికరమైన జీవితం ప్రభా మేమందరము కలిగి జీవించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను. ఎవరు ఏ అవసరంతో వచ్చారో, ఎవరు ఏ మాటతో తృప్తి చెందబడ్డారో, ఎవరు ఏ మాటను బట్టి నాయన వారి జీవితాన్ని సరి చేసుకున్నారో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. విత్తబడిన వాక్యం వారి ఉదాహరణ ఫలించాలి, వారి జీవితాలు కట్టబడాలి ప్రభా. ఇదిగో కానీ మేము క్రైస్తవులని గొప్పగా చెప్పుకున్నట్టు కాదు, కానీ క్రీస్తును పోలి నడుచుకునే జీవితాలు మాకు దయచేయండి. మా జీవితాలు అనేక మందికి మాదిరికరంగా ఉండడానికి కృప చూపించమని ఇదిగో నీ బిడ్డల సన్నిధిని విడిచి వెళ్తుండగా వారి చుట్టూ నీ కృపను కాపుదల నుంచి వారి యొక్క ప్రతి ఒక్క అవసరత ఆకలిత యేసు నామములు మీరే తీర్చమని ఈ కొద్ది ప్రార్థన అడిగి వెళ్ళగలుచున్నాను తండ్రి. ఆమేన్. ముగింపు